కంగ్రాట్స్ ఐ డ్రీమ్ ఆన్ రీచింగ్ 1 million సబ్స్క్రైబర్స్. ఎక్కువగా మీరు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మానసికంగా కానీ డౌన్ అయింది బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అని విన్నాను. కరెక్టేనండి ఇది? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, అదే కరెక్ట్. కానీ మీకు ఎప్పటికప్పుడు అలా అనుకుంటుంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు కదా. లైక్ ప్రతి వాళ్ళకి మనం ఎప్పుడు ఏదో ఒకటి మంచి చేద్దామని చూస్తాం, అదే మనకి. మీకు ఎవరితో ఎలాంటి ఇష్యూస్ ఉండవండి ఇండస్ట్రీలో? నాదే ఎవడన్నా పెట్టుకుంటే ఆడ తొక్కెత్తే గొడవ ఉండదు, ఆడనే లేపుదామని చూస్తాం మనం. ఫోకస్ వాళ్ళ మీద ఉంటుంది కదా, నా మీద నాకు ఫోకస్ ఎప్పుడు ఉండదండి. ఈ యాక్సిడెంట్ ఎప్పుడైంది కృష్ణుడు మీకు? దాని గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదండి. సినిమా ఇట్లా నా రూమ్మేట్ అనమాట. అంటే ఎవరో వచ్చి ఇలాగే మీ రూమ్లో ఉంటాడండి, ఉంచుకోండి అంటే. ఏమైంది అసలు? తాగే సేమ్ లైన్లో వచ్చి గుద్దేసాడు నన్ను. అయితే కృష్ణుడు మీది చాలా పెద్ద జమీందారు కుటుంబం అని విన్నాను. 5,000 6,000 దాకా ఎకరాల భూమి. పోయింది మొత్తం. 4,000 ఎకరాలు మొత్తం తరిగి ఇప్పుడు ఎంతకు వచ్చింది ఏంటి? ఇవాళ 50-100 ఎకరాల్లో ఒక్కొక్కరికి 50 ఎకరాలు. మీ పెళ్ళి కూడా చాలా నాటకీయంగా జరిగిందని విన్నా. ఎప్పటి నుంచో నాకు ఫస్ట్ పెళ్ళి అంటే ఇష్టం ఉండేది కదా. అప్పుడు అనుకున్నాను, వారిని అమ్మాయి జీవితం నాకు అవ్వకూడదు, మన జీవితం. మంచి ఎగ్జాంపుల్. పొరపాటు నీటిలో అయిపోతే మన బతుకేంటని అనిపించింది అప్పుడు ఆయన చూసి. సో మరి అది పెళ్ళి ఎలా జరిగింది చెప్పండి. పెళ్ళి అంతా ఒక మిస్టరీ వెళ్ళండి, ఎందుకంటే నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా ఇంట్లో ఒప్పుకోరండి. మీది లవ్ మ్యారేజ్? నాకు పెళ్ళి అయిపోయి కూడా చెప్పలేదు ఇంట్లో. నా కూతురు పుట్టిన తర్వాత ఇంటికి ఫోన్ చేశాను, అమ్మ నీకు మనవరాలు పుట్టిందని. వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. మీ ఆవిడ మీకు ఎలా పరిచయం అయ్యారు? ఓకే, ఇంట్రెస్టింగ్. కొంచెం చెప్పండి లవ్ స్టోరీ. ఇప్పటికే అనుకుని ఉంటుంది ఏంటి పడేయడానికి ఇన్ని చేసిన తర్వాత నేనే కాదు అందరూ అంతే మా వాళ్ళు. ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక వారం 10 రోజులు గోవా వెళ్ళి ఒక అద్భుతమైన ఫోటోషూట్ చేశారని విన్నాను. అవునండి, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మనం ఎలా ఉంది అంటే మీరే టెస్ట్ చేసుకున్నారు. నాకు నేనే టెస్ట్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు పబ్లిక్ కూడా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా, నేను ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు నమ్ముతాడండి. జనరల్గా మీరు ఫుడ్ అన్నది ఎట్లా ఉండదు, కంట్రోల్డ్గా ఉంటారా లేకపోతే? మేము అందుకే ఇంత రిచ్గా. రోజు తింటారా పక్కగా? రెగ్యులర్గా తింటుంటాను. రెగ్యులర్ ఇంట్లో ఉంటుంది స్టాక్. ఇప్పుడు కూడా మీరు వస్తున్నారండి జూన్లో. ఎందుకంటే నన్ను ఇంకొన్ని కిలోలు, ఆల్రెడీ నేనే చాలా ఓవర్ వెయిట్, ఇంకొన్ని కిలోలు నాకు మీకు ఇంత శాడిజం ఏంటి? మంచితనానికి మారుపేరు. తన జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా అడ్డొచ్చినా సరే చెదరని చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోతుంటారు. దాదాపు 20 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. కానీ ఈ సినీ పరిశ్రమలో ఉంటున్నా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా సరే జీనాయహ మరణాయహ ఇస్కే శివ జానా కహ అనే ఫిలాసఫీ వీరిది. సో ఐ వెల్కమ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్, కృష్ణుడు. హలో అండి. హాయ్ కృష్ణ. హాయ్. సో నేను చెప్పిన ఇంట్రొడక్షన్ కరెక్టే కదా? కరెక్ట్. నాకు తెలిసి ఒక 20 అవ్వలేదని, ఒక 18-19 ఇయర్స్ అయి ఉంటుంది మీరు ఇండస్ట్రీ. 20 years దాదాపు. సో ఈ 20 ఇయర్స్గా అప్స్ అండ్ డౌన్స్ అసలు విపరీతంగా ఫేస్ చేసిన నటులు అతి తక్కువ మందిలో మీరు ఉన్నారని అంటే అతిశయోక్తి కాదేమో. ఐ థింక్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అవును. ఎక్కువ మీరు బాగా ఫేస్ చేసిన మోస్ట్ అంటే బాగా డౌన్ సిచ్యువేషన్ ఎప్పుడండి అది? ఏ ఫేజ్ అది? ఎప్పుడది? ఏ సంవత్సరం? ఆల్మోస్ట్ అంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చి ఫస్ట్ ఫిలిమ్స్ తప్ప మనం వేరే ఏది చేయలేదండి. ఫస్ట్ నుంచి కూడా ఫిలిమ్స్ అంటే ప్యాషన్. అండ్ చాలా అప్ అండ్ డౌన్స్, అంటే ప్రతి వ్యక్తికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే చాలామంది అప్ అండ్ డౌన్స్లో నేర్చుకుంటారు. మనం ఇంకా కూడా ఎన్ని చూసినా సరే నేర్చుకోలేదండి. రీజన్ ఏమంటారు?
అంటే మీ బేసిక్ నేచర్ అలాంటిదా? మేబీ నేచర్ అంటే లైక్ ప్రతి వాళ్ళకి మనం ఎప్పుడు ఏదో ఒకటి మంచి చేద్దామని చూస్తాం, అదే మనకి. జనరల్గా అప్స్ అండ్ డౌన్స్ అన్నవి కెరియర్లో చాలామందికి ఎదురవుతుంటాయి. కానీ ఒక్కోసారి ఏంటంటే మన వ్యక్తిత్వం వల్ల, అంటే మనలో ఉన్న చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ వల్ల, అది అంటే అందరికీ ఎక్కువ మంచి చేద్దాం అన్న ఒక ధోరణి, లేకపోతే అందరినీ పటక్మని నమ్మేయటం, ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా మోసపోయే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా డౌన్ సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళు అదొక మెయిన్ రీజన్ అయి ఉంటుంది. నేను విన్నది ఏంటంటే కృష్ణుడి జీవితంలో అదే మెయిన్ రీజన్ అని విన్నాను. మోర్ దెన్ అంటే కెరియర్లో మీ నటన పరంగా, మీ యాక్టింగ్ పరంగా మీరు ఎలాంటి లోపం లేదు. అందరు డైరెక్టర్స్ దే లవ్ యూ, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని పెట్టుకుందామని అనుకుంటారు. బట్ ఎక్కువగా మీరు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మానసికంగా కానీ డౌన్ అయింది బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అని విన్నాను. కరెక్టేనండి ఇది? అది కూడా ఒక కారణం. అంటే ఏమేం జరిగాయి? ఏమీ ఉన్నాయి జనరల్గా. అంటే నాకు 90% అంటే ఫస్ట్ నుంచి కూడా నేను అంటే నాకు ఇంట్లో నెలకు ₹1,00,000 ఇచ్చిన రోజు నుంచి కూడా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే ఏ రోజు నేను ఎప్పుడు హైలో ఉండలేదండి. ఎప్పుడు హై సొసైటీ పీపుల్తో కానీ ఎప్పుడు ఏ రోజు తిరగలేదండి. నేను ఎప్పుడు నార్మల్గానే ఉంటాను. ఎక్కువ కామన్ పీపుల్ అంటే నాకు చాలామంది అంటే మనం వచ్చిన కొత్తలో ఎవరైనా స్ట్రగుల్ అయితే మట్టుకి చూడలేను నేను పాపం ఏదో ఒకటి ఎవరికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాను. స్ట్రగులర్స్ అందరికీ చాలా అంటే ఇప్పుడు అంటే మనకు దగ్గర డబ్బులు ఉన్నాయని ఎప్పుడు పబ్బులు లేకపోతే హై సొసైటీ ఇలాంటివి నేను తిరగలేదు. అందుకే నేను ఎప్పుడు కామన్ మ్యాన్తో తిరుగుతాను కాబట్టి అంటే గమ్ముని మనం కూడా వచ్చినప్పుడు స్ట్రగుల్ అయ్యాం కదా, వేరే వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు అనే ఒక ఫీల్తో నేను ఎక్కువ ఉంటానండి. అందుకని ఏంటంటే గమ్ముని ఎవరినన్నా ఎన్ని అనుభవాలు ఎదురైనా సరే మనం ఎంత మంచి చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి చెడు చేసినా మళ్ళీ స్టిల్ ఇంకా ఎవరికి ఏదో ఒకటి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటాను. అంటే జీవితం నేర్పిన పాఠాలు ఎన్ని నేర్పినా కూడా మళ్ళీ మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారన్నమాట. ఆ బ్లడ్ అలా ఉందేమో. అంతేనా? ఏంటి ఈజీగా నమ్మేస్తుంటారా మనుషుల్ని? నేర్చుకోవాలండి ఇప్పుడు అంటే ఇది వరకు వేరు. అంటే నేను లైక్ మేబీ నేను ఇండివిజువల్గా ఒక మ్యారేజ్ అవనప్పుడు వేరండి. ఈరోజు ఫ్యామిలీ ఉన్నప్పుడు డెఫినెట్గా మా వైఫ్ చెప్తూ ఉంటుంది మారాలండి, ఇంక మారకపోతే ఎలాగా అని. జనరల్గా అంటే ఏంటి, ఇప్పుడు కామన్ పీపుల్ అంటే ఎక్కువగా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందిని మీరు అక్కును చేర్చుకొని నేను హెల్ప్ చేస్తాను, నేను సహాయపడతా అనేసి డబ్బులు ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి ఏమైనా అంటే ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సహాయపడటం ఇలాంటివి చేసేవారా? అంటే కామన్ మ్యాన్ జనరల్ అంటే మనతో ట్రావెల్ అయ్యే ఫ్రెండ్స్. అంటే మీ ఊరు ఫ్రెండ్స్ అంటే లేకపోతే ఇక్కడే లోకల్ అండి. మనతో ట్రావెల్ అయ్యే ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం నాతో ట్రావెల్ అయిన వాళ్ళు అందరికీ అంటే నేను ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఒక ఎదుగుదాం అనే ఫోకస్ లేదండి. నేను నా లైఫ్లో నా కెరియర్లో తెలుసుకుంది వాళ్ళే అందరికీ వేరే వాళ్ళకి చాలామంది ఏంటంటే మన దగ్గర ఎవరికాళ్ళు ఎదుగుదాం అనే ఫోకస్ ఉంది, ఏదో రకంగా వాళ్ళకి పైకి ఎదగాలి అనే ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ మనకు లేదేమో అనిపిస్తుంది. మీరు పక్క వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు, మనం ఎదగకపోయినా పర్లేదండి. అదే అంతే కదా. సో అలా పక్క వాళ్ళు ఎదగాలన్న ఎక్కువ ఫోకస్ ఎక్కువైపోయి మీ మీద ఫోకస్ తగ్గిపోయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటండి, వాట్ ఈస్ ది లేటెస్ట్ ప్రాజెక్ట్స్, ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెద్దవంశీ గారిది లేడీస్ టైలర్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఊపే కుహ అని రాజేంద్ర ప్రసాద్ గారు, నిధి ప్రసాద్ గారి డైరెక్షన్లో. అదే ఒక 6 హీరోలు అండి, అందులో నేను హీరోగా చేస్తున్నాను. జనరల్గా అసలు వంశీ గారి సినిమాలో యాక్ట్ చేయటం అన్నది చాలామందికి ఒక డ్రీమ్. ఆ వంశీ గారి సినిమా అంటేనే ఒక క్లాసిక్. అండ్ ఐఎమ్ షూర్ ఆయన సినిమాలు తీయడం మొదలుపెట్టినప్పుడు మీరు ఇంకా పుట్టుండరు నాకు తెలిసి. నేను పుట్టలేదు కానీ ఎందుకంటే ఆయన సినిమాలు ఎక్కువ రాజోల్ బ్యాక్ డ్రాప్లో చేశారండి. అండ్ లేడీస్ టైలర్ సినిమా మా పెద్దనాన్నగారు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండేవారు, ఆయనే ఆ సినిమాని ఫస్ట్ క్లాప్ కొట్టారు. అలా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ కూడా మా పెద్దనాన్నగారు ఫస్ట్ క్లాప్ కొట్టారు. అలాగే నేను ఆ షూటింగ్లో అప్పుడే వెళ్ళేవాడిని అండి. వాళ్ళు షూటింగ్లకి వెళ్ళి చూసేవాడిని. అండ్ అంటే పర్టికులర్గా నాకు తెలుసుండి ఆయన విజన్ కానీ ఆయన క్రియేటివిటీ చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి. నాకే కదా తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన మ్యూజిక్ అండ్ ఫిలిమ్స్లో ఉన్న మ్యూజిక్ సెన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ అండ్ ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే
రియల్ లైఫ్లో కూడా సెట్స్లో కూడా చాలా ఫన్ ఉంటుందండి. అంటే మెయిన్ థింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ టైమింగ్ బాగా నేర్చుకోవచ్చు అండి ఆయన దగ్గర. అంటే మామూలుగా మనకి టైమింగ్ ఉంటుంది కానీ కామెడీ టైమింగ్ కానీ ఆ టైమింగ్ అంటే ఒక డిఫరెంట్ ఆయన స్టైల్ వేరండి. ఆయన స్టైల్ కానీ ఆయన కటింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఆర్టిస్ట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో చేయటం. మీది తూర్పుగోదావరి జిల్లా కాబట్టి గోదావరి బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సినిమాలు ఆయన తీశారు కాబట్టి మీరు ఎన్నో షూటింగ్స్కి వెళ్ళామన్నారు. అంటే యాజ్ అ చైల్డ్ మీకు ఏమైనా గుర్తున్నాయంటే సమ్ మెమరీస్ అప్పట్లో వంశీ గారి సినిమాలు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు తాలూకు మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా మీకు? అంటే నేను జస్ట్ మా పెద్దనాన్నగారితో అప్పుడు ఓపెనింగ్కి వెళ్ళానండి, ఏడీ స్టైల్ ఓపెనింగ్కి. అప్పటికి అంటే నాకు ఇంకా అంత సినిమాల మీద చదువుకునేవాడిని, చిన్నపిల్లలు ఉండండి, అంత నాలెడ్జ్ లేదు. కానీ అంటే షూటింగ్స్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఎక్కువ షూటింగ్స్ జరిగాయండి. మా ఇంట్లో మా ఊర్లో అంటే కృష్ణ గారి చాలా సినిమాలు జరిగినాయి. అండ్ అప్పటి నుంచే నాకు అంటే చాలామంది ఆర్టిస్టులు అంటే ఈ జనం అంత మీద పట్టడం అవన్నీ చూసి నాకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఒక బలమైన కోరిక అక్కడి నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచే కలిగిందండి. ఓకే. ఇప్పుడు వంశీ గారి సినిమాలో ఏంటంటే మీది పాత్ర ఏంటి? మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ అని విన్నాను నేను. అంటే వంశీ గారి సినిమాలో నాకు గేదెల డాక్టర్ రోల్ ఇచ్చారండి. గేదెల డాక్టర్ రోల్. అండ్ నాకు అంటే ఫస్ట్ టైం అండి ఆయన కాంబినేషన్లో చేయటం. తర్వాత క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అంటే చిన్నదండి, చిన్న క్యారెక్టర్ అయినా అంటే సరిపడా ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన అన్నీ ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి మంచి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ జనరల్గా ఎవరికైనా ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ కదండి. అంటే ఇప్పుడు ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, ఒక వంశీ గారు, ఇలా కొంతమంది జంధ్యాల గారు ఇలాంటి వాళ్ళ సినిమాలో చేయాలి లైఫ్లో ఒక్కసారైనా అన్న ఒక కోరిక ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పోను ఇప్పుడు బాపు గారు లేరు, విశ్వనాథ్ గారు సినిమాలు తీయట్లేదు, వంశీ గారు ఒక్కరు ఉన్నారు. సో ఆయన సినిమాలోనే కనీసం చెయ్యాలి అని అనిపిస్తుంటుంది. అలాంటిది మీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ ఇట్? ఆఫరు నాకు వంశీ గారు ఒకసారి లైక్ మద్రాస్ ఎదురు గారు ఫోన్ చేశారండి. ఇలా వంశీ గారి సినిమాలో ఒక రోల్ ఉంది అని పిలిపించారు. పిలిస్తే వెళ్ళి వంశీ గారిని కలిసాను అనమాట. కలిస్తే నేను వేరే ఈ క్యారెక్టర్కి వేరే ఎవరినో అనుకున్నాను, కానీ మద్రాస్ ఎదురు కృష్ణుడు అయితే ఎలా ఉంటాడు అని అడిగారు. అడిగితే అయ్యో బాగుంటుంది, నాకు అసలు ఐడియా రాలేదు, కృష్ణుడు బాగుంటుంది అని చెప్పాను. అలా నాకు నేను అనుకుంటుంటే అంటే శ్రీధర్కి చెప్పడం వల్ల నీకు వచ్చింది, ఇది నేను అనుకున్నది కాదు, శ్రీధర్ చెప్పిన తర్వాత నువ్వైతే బాగుంటుంది అని నాకు అనిపించింది అని వంశీ గారు అలా పిలిపించడం అంటే అలా ఆ సినిమాని లైక్ ఆ సినిమాలో చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు వంశీ గారికి చాలా క్లోజ్ అయ్యారని విన్నాను. సెట్స్ ద్వారా అలాగే షూటింగ్ ప్రాసెస్లో, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా మీరు వంశీ గారు చాలా క్లోజ్గా కూర్చొని మాట్లాడుకుంటారంట, లంచ్లకి డిన్నర్లకి వెళ్తుంటారు, నిజమేనండి? బేసికల్గా ఆయన మంచి ఫుడీ అండి. అలా నేను కూడా లైక్ నాకు కూడా చాలా అలా కాకుండా మెయిన్ థింగ్ ఆయనతో ఉంటే చాలా ఫన్, చాలా బాగుంటాయి. తెలియదండి ఈవెన్ సెట్స్లో కానీ అసలు రియల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆయన వేసే సెటైర్లు కానీ ఆయన దగ్గర నుంచి వచ్చేది కానీ అంటే ఎప్పుడు ఆయనతో ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. ప్లస్ ఆయన మేము రాజోళ్ళు, అమలాపురం అన్ని ఏరియాల్లో ప్రతి ఊర్లో ఆయన ఫ్రెండ్స్ ఉన్నారండి. ప్రతి ఊరిలో ఏది బాగుంటుందో తెలుసు, ప్రతి ఊర్లో ఎవరిలో తెలుసు. ఆయన షూటింగ్ అయితే మొత్తం ఊర్ల నుంచి జనాలు ఆయన గురించి ఫుడ్ లేకపోతే అన్ని రకాల ఫుడ్స్ ఆయనకి ఇష్టమైనవి తీసుకొచ్చేవారు. అంటే ఆ ఏరియాలో ఆ జనంతో అంత అనుబంధం, అందరితో అంత మమేకం అయిపోతారండి. అండ్ ఫస్ట్ టైం ఆయనతో ట్రావెల్ చేయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ డెఫినెట్ అంటే అలాంటి, ఎందుకంటే ఈజ్ క్రియేటర్ అన్నమాట, మంచి క్రియేటరు. ఆయన సృష్టించే పాత్రలు చాలా బాగుంటాయి. కానీ అలాంటి దాంట్లో నేను ఒక పాత్రని అయ్యి ఆయనతో క్లోజ్గా మూవటం అనేది నిజంగా నా అదృష్టం అని భావిస్తాను. గోదావరిని ఆయన చూపించినంత అందంగా ఎవరు చూపిరు అని అంటుంటారు. సో మీరు ఎట్లాగో షూటింగ్ టైంలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఏమైనా ఒక బ్యూటిఫుల్ మెమరీ గుర్తుందా సినిమా తాలూకు? గోదావరిని ఆయన పిక్చరైజ్ చేస్తున్న తీరు, విధానం. ఎందుకంటే మీరు కూడా, మీకు డైరెక్షన్ అంటే ఇష్టం కాబట్టి, అండ్ మీరు యూర్ ఆల్సో ఆ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఐఎమ్ ష్యూర్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు కీన్గా. సో మీరు అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఇంట్రెన్సిక్ థింగ్స్ ఏంటి చెప్పండి? ఆయన చూపించే విధానం హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ అయ్యాను. ఎందుకంటే మనం ఫోటోగ్రాఫర్ అన్న మనం కొన్ని ఫీల్డ్స్లో ఫ్యాషన్ కానీ అడ్వర్టైజింగ్ అలాంటి చేయగలరు. కానీ ఆయన మనం రేపు సినిమా చూస్తే తెలుస్తుందండి. నేను ఆ కెమెరామ్యాన్ తీసినప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ ఆయనే చెప్తాను. ప్రతి ఫ్రేమ్ ఇలా ఉండాలి, ఇలా కావాలి అని
ఆయనకున్న విజువల్ సెన్స్ మటుకి అమోఘం అనమాట అండి. అది దాని గురించి వర్ణించలేం. అంటే ఎవరికో కానీ అంత అలాంటి అంటే ఇన్నేళ్ళు అయ్యి ఉండి యాజ్ ఏ డైరెక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన వచ్చి 35-40 ఇయర్స్ అయిందండి. 40 ఇయర్స్ అయినా సరే ఆయన ఈరోజు కూడా మేబీ కొత్తగా ఉన్న కుర్రోళ్ళ దగ్గర కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుదామని ట్రై చేస్తుంటారు. ఆయన పోస్టులు కానీ మనం చూస్తుంటే ఫేస్బుక్లో కానీ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుదామని చూస్తుంటారు. ప్లస్ ఆయన విజువల్ సెన్స్ అండి, ఒక రకంగా చెప్పాలంటే ఆయనకున్న విజువల్ సెన్స్ చాలా అద్భుతం అండి. నిజంగా నేను ప్రతిరోజు కూడా నాకు వర్క్ లేనప్పుడు ఎక్కువ జనరల్గా ఆయన కెమెరా దగ్గర ఎవరైనా కూర్చొనేవారు, ఆ మానిటర్ దగ్గర ఎవరైనా కూర్చొనేవారు, ఊరినే మెల్లగా వెళ్ళి అలా కూర్చొని చూసి ఉండినారు ఆయన ఫ్రేమ్స్, ఆయన షార్ట్ డివిజన్ ఎలా చేస్తున్నారు అనేది. చాలా మంచి విజువల్ సెన్స్ ఉండేది. ఈ పాత్రకు సంబంధించి ఏదైనా ఒక టీజర్ వదిలిపెడతారా మాకు? అంటే ఎలా ఉండబోతుందని జస్ట్. నాది నేను పశువుల డాక్టర్ పాత్ర అండి. ఆ సినిమాలో గేదెల రాణి అని ఒక క్యారెక్టర్, ఒక హీరోయిన్ పేరు గేదెల రాణి అనమాట. వాళ్ళ అమ్మది గేదెల వ్యాపారం. అండ్ ఆ గేదెల రాణిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాను అనమాట. తన గురించి నేను గేదెల డాక్టర్ అవుతాను. ఆ గేదెల్ని అలా చూసుకుంటా మనం తను ప్రేమించవచ్చు అనే క్యారెక్టర్. ఓకే ఓకే. అయితే కృష్ణుడు మీది చాలా పెద్ద జమీందారు కుటుంబం అని విన్నాను. 5,000-6,000 దాకా ఎకరాల భూమి, అసలు మొత్తం చాలా పెద్ద ఇల్లు, జాయింట్ ఫ్యామిలీ, ఆస్తుపాస్తులు చాలా 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 ఎక్కువ ఉన్నాయని విన్నాను. నిజమేనండి? అంటే అంటే ఎన్నేళ్ల క్రితం ఉండేది? అంటే లైక్ మాది జమీందార్ ఈస్ట్ గోదావరిలో, లైక్ రాజోల్ ఏరియాలో. లైక్ మా గ్రాండ్ ఫాదర్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదరు కాటన్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. కాటన్ గారు ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఆ రోజుల్లోనే రాజోల్ ఏరియాని కెనాల్స్ కానీ అన్నీ చెన్నై వెళ్ళి ఆయన సొంత డబ్బులతో ఆ కెనాల్ సిస్టమ్ని అంతా డెవలప్ చేశారు మా గ్రేట్ గ్రాండ్ ఫాదరు. ఆ తర్వాత నాకు అంటే మా ఇంట్లో ఈ రోజుకి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆయన పెద్దరాయిడ్ లాగా ఆ జట్కా బండి, ఆ రోడ్లోనే మాకు ఆస్టిన్ బెంజ్ కార్లు అయి ఉండి అలాంటి ఫ్యామిలీ అంటే ఎన్నేళ్ల క్రితం ఉండేది? ఒక 60-70 ఏళ్ళు, 70-80 ఏళ్ళు. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ల్యాండ్ సీలింగ్లో మాకు స్టేట్లో హయ్యెస్ట్ మా ఫ్యామిలీదే. ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్లో మాది అరౌండ్ 3,500 acres వరకు పోయింది. అంటే ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల పోయింది. ఆ తర్వాత మేబీ మా పెద్దనాన్నగారు 25 సంవత్సరాలు రాజోల్ ఎమ్మెల్యేగా చేశారు. అండ్ మేబీ ఈజ్ వెరీ హానెస్ట్. రామారావు గారి టైంలో డిప్యూటీ స్పీకర్, కేసీఆర్ గారి కంటే ముందు మా పెద్దనాన్నగారు డిప్యూటీ స్పీకర్ ఏవి సూనాన్ రాజు. ఆ తర్వాత కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ చేశారు. అంటే ప్రతి ఎలక్షన్లకి ఆనెస్ట్ కదండి, అమ్మేయటమే. 100 ఎకరం 200 ఎకరం అమ్మటం. సో మొత్తం 4,000 ఎకరాలు మొత్తం తరిగి ఇప్పుడు ఎంతకు వచ్చిందేంటి? ఇవాళ 50-100 ఎకరాల్లో ఒక్కొక్కరికి 50 ఎకరాలు అంతే. ఎప్పుడైనా కానీ ఇంత ఉన్నా కూడా మీ ఫ్యామిలీ మాత్రం అసలు యునైటెడ్గా చాలా యూనిటీతో ఉంటారని విన్నాను. ఏనాడు కూడా డబ్బు ఊసెత్తారంట, అసలు పోతే పోయింది ఏముంది లేదు, మన ఇంతే మనకు ప్రాప్తం అని అనుకుంటారంట. నిజమేనండి? అంటే రియల్ లైఫ్లో నాకు కూడా ఇప్పుడు అదే ఉంటుందండి. నేను ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించినండి. ఈరోజు అంటే డబ్బు అనేది నా మైండ్లో ఉండదు. మన డబ్బు సంపాదించాలి లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి అని. మనకి ఇప్పుడు ఎంత ఉండాలో అంతే ఉంటుంది, అంతే. అంత ఆస్తిపాస్తులు ఉన్న టైంలో, అంత డబ్బులు ఉన్నప్పుడు అక్కడే ఆస్తిపాస్తులు ఇంకా పెంచుకొని వ్యవసాయం చేసుకుని ఇంకేదో వైపు వెళ్ళిపోయి లేకపోతే ఇంజనీరింగో డాక్టర్ మెడిసినో ఏదో చెయ్యాలి, ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీరు సినిమాల వైపు ఎట్లా వచ్చారు? అసలు మీ ఫ్యామిలీ కూడా ఎవరు లేరంట కదా ఎవరు లేరు సినిమా సైడ్? మా ఫ్యామిలీ మొత్తంలో అంటే ఎవరు సినిమాలు అంటేనే ఎవరికండి ఎవరికి ఎడ్యుకేషనిస్ట్ అంట కదా, చాలా మంది బాగా చదువుకున్నారండి, పాలిటిక్స్లో ఉన్నారని. మా గ్రాండ్ ఫాదరు అంటే మా మేనత్ మొగుడు, ఆయన ఆల్మోస్ట్ కాంగ్రెస్లో 46 years ఎమ్మెల్యే కింద చేశారు. 9 times ఎమ్మెల్యే పి సాంబశివరాజు గారు విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. సో పొలిటికల్గా కానీ అన్ని రకాలుగా, ప్లస్ సినిమా ఫీల్డ్ అయితే ఎవరు లేరు. అండ్ నేను వచ్చినప్పుడు కూడా ఎవరో సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఫస్ట్ మన ఊర్లో ఏంటంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళాడంటే ఆడు పెద్ద వేస్ట్ ఫీల్డ్ అని అనుకుంటారు. ఎందుకంటే ఇట్స్ కన్సిస్టెంట్ లేని ఫీల్డ్ కదండి. అంటే ఇదివరకు మేము వచ్చినప్పుడు అంటే వెరీ టఫ్ అండి, కొత్త వాళ్ళు రావటం కానీ
ఫీల్డ్లో ఇప్పుడు ఈరోజు అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్రియేటివ్ ఫీల్డ్ సైడ్ రావాలంటే షార్ట్ ఫిలిమ్స్ అని కానీ టీవీ కానీ ఎన్ని మీడియాలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియాస్ ఎక్స్పోజ్ అవ్వడానికి చాలా మీడియాస్ ఉన్నాయి. అప్పుడైతే వేరే మీడియా ఉండేది కదండి. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ మీరు వేరే ఫీల్డ్ అయితే పర్లేదండి. ఒక 10th చదివితే ప్యూన్ జాబ్ ఈజీగా వచ్చేది. సినిమా యాక్టర్కి వెళ్తే ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతాడో తెలియదు, ఎప్పుడు సెటిల్ అవుతాడో తెలియదు అని ఎవరు ఒప్పుకోరు కదా. నాకు మెయిన్ నేను నా స్కూల్లో చదువుతున్నప్పుడు విజ్ఞాన్ విహార్ అని గుళ్ళో అని వైజాగ్ దగ్గర అండి. ఆ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు రామాయణంలో రాముడి కింద వేసానండి మీరు ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు పివిఎన్ మాధవ్ అని మొన్న వైజాగ్లో ఎమ్మెల్సీ కింద ఎగ్గాడు అనమాట. తనేమో సీత కింద వేసాడు. అండ్ మేబీ ఫస్ట్ టైం నా స్కూల్లో నేను మేకప్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు నా టీచర్స్ అందరూ స్కూలే నీకు ఫస్ట్ మేకప్ వేసింది, ఇండస్ట్రీ కాదు అని చెప్పారు. అంటే అక్కడి నుంచి నాకు స్కూల్లో అందరూ కూడా అంటే ఇంతలో చాలా సన్నగా ఉండేవాడిని, చాలా స్లిమ్గా ఉండేవాడిని, చాలా స్మార్ట్గా ఉండేవాడిని. అందరూ కూడా నువ్వు మంచి హీరో అవుతావు అనేవారు. అవన్నీ ఊహించుకుని ఇంకా అప్పుడే 10th నా పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రీకి వచ్చేసి దేవదాస్ కాన్కాల్ గారి దగ్గర యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత. కానీ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, అమ్మ నాన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు ఒప్పుకోలేదు. ఏమని చెప్పారు మరి మీరు వాళ్ళకి? ఏదో హైదరాబాద్ వెళ్ళి ఏదో చేస్తున్నామని చెప్పి వాళ్ళం, కానీ సినిమాలని చెప్పలేదు. నమ్మేశారు వాళ్ళు? నమ్ముతారు కదండి. పోనీ మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చి చూసేవారా లేదా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లేదండి, ఎప్పుడు నాకు ఎంత కావాల్సి అంత డబ్బులు పంపేవారు, కానీ ఎప్పుడు ఏ రోజు. సో హైదరాబాద్కి వచ్చి ఎంతకాలం అవుతుందండి, ఎన్నేళ్ళు అవుతుంది? నేను హైదరాబాద్ అరౌండ్ 96 అండి. 96లో వచ్చాను. అంటే 21 ఏళ్ళు అవుతుంది. 21 సంవత్సరాలు. సో వచ్చి ఫస్ట్ ఎక్కడున్నారు, ఏం చేశారు? నేను ఫస్ట్ రాగానే నాకు సినిమా ఫీల్డ్లో ఎవరిలో తెలియదండి. అప్పుడు నాకు తెలిసిన ఏకైక నటి ఎవరంటే హేమండి. ఓకే. ఎందుకంటే హేమాది కూడా రాజులే కదా. ఫస్ట్ హేమ ఇంటికి వెళ్ళాను. హేమ అప్పుడు శాంతి శేఖర్ అపార్ట్మెంట్స్లో ఉండేది. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ అప్పుడే టీవీ కెమెరా చేస్తున్నాడు. ఫస్ట్ టైం తను ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలాగా యాక్టింగ్ చేయాలని ఉందంటే అలాగే తప్పకుండా అని. అప్పుడులో నాకు 97 అలా ఆ టైంలో పూరి జగన్నాథ్ని వీళ్ళందరినీ పరిచయం చేసింది. ఓకే. వీళ్ళందరినీ పరిచయం చేసింది ఆ టైంలో. అంటే ఫస్ట్ నా యాక్టింగ్ స్కూల్ అయిపోయాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నాను జగన్ గారి దగ్గర. జగన్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంటు జాయిన్ నాకు నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అవడానికి ఏకైక కారణం ఏంటంటే బద్రీ సినిమా అండి. బద్రీ సినిమా చూసి నాకు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. అండ్ జగన్ గారితో కూడా చెప్పేవాడు నాకు ఫోటోగ్రఫీ చాలా. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయినాను, ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని. బద్రీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆయన బాచీ చేస్తున్నారు, బాచీ ఫిలిము. నా బాగా గుర్తు. బాచీ ఫిలిము అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకునేటప్పటికి ఆయన బాచీ ఫిలింకి షూటింగ్ జరుగుతుండగానే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అందరూ నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు మా డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు అందరూ. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఏం చేశారంటే వైజాగ్ కొన్ని ఏరియాలు ఆయన సొంత డబ్బులతో కొనేశారు ఏరియాలు. ఆ సినిమా ఆడుతుందనే కాన్ఫిడెన్స్తో. అది పోవటంతో ఆల్మోస్ట్ ఆయనకు 1 సంవత్సరం సినిమాలు లేవు. ఇప్పుడు ఆ టైంలో నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా, బాంబే అయితే బాగుంటుంది, బాంబేలో నేర్చుకోని చెప్తే నేను బాంబే వెళ్ళి బాంబేలో నేర్చుకుని ఫోటోగ్రఫీ. ఇక్కడికి రాగానే బంజారా హిల్స్లో ద ఫేసెస్ అనే స్టూడియో పెట్టాను బంజారా హిల్స్లో. అండ్ ఆ స్టూడియో పూరి జగన్నాథ్తోనే ఓపెన్ చేయించాను అనమాట. ఓకే. బట్ మీరు ఇండస్ట్రీలోనే ఉందామని వచ్చారు. ఇండస్ట్రీలో ఏం చేద్దామని వచ్చారంటే ఆయన నటిద్దాం అనుకున్నారా, డైరెక్షన్ అనుకున్నారా? హీరో అవుదామని వచ్చాను. ఏంటంటే అప్పటికి వేరే నాకు తెలుసుండే చిత్రం ఫిలిం అనుకున్నాను. మంచి రివల్యూషన్, కొత్త యాక్టర్స్. ఆ సినిమా తర్వాతే కొత్త హీరోలు. అంటే అప్పటి వరకు లైక్ వెరీ టఫ్ అండి. ఆర్టిస్ట్గా హీరో అవుదాం అనుకుంటే చాలా టఫ్. అండ్ ఇవన్నీ చూసి ఏదో చెయ్యాలి కదండి. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం అవ్వాలి కదా, అయ్యింది. అవ్వకపోతే ఏదో చేయాలని అలా ఫోటోగ్రఫీకి వెళ్ళి మళ్ళీ ఫోటోగ్రాఫర్గా చేస్తుంటే అప్పుడు అవకాశాలు వచ్చినాయి. బట్ మీరు ఊరి నుంచి వచ్చినప్పుడు
నేనేదో ఇక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నా, లేకపోతే హైదరాబాద్లో ఏదో పని చేయడానికి వెళ్తున్నానని చెప్పి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమీ అవకాశాలు లేకపోతే తిరిగి వెళ్తే బాగోదని వెళ్ళలేదా? ఇక్కడ ఏదో ఒకటి ఉండి ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నారా? తిరిగి వెళ్తే బాగోదని ఎప్పుడు అనుకోలేదండి. మనం అనుకున్నది సాధించాలని అనుకున్నాను. అంతే. తిరిగి వెళ్తే అంటే అంటే ఏ క్షణాన్ని అయితే ఏమి వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ అని అనుకున్నప్పుడు అప్పుడైనా అనుకున్నారా, లేదు వెళ్ళిపోదాం వెనక్కి, ఇక్కడ ఏమి జరగట్లేదు అని? నాకు ఆ ఫీలింగ్ ఏమీ లేదండి. ఎప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మన కమర్షియల్గా ఎలాగన్నా ఎదగాలి అనే ఫీలింగ్ లేదు. ఏదో రకంగా మనం హీరోగా అవ్వాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఇక్కడికి వచ్చాను. అంతే, ఫుల్ ఫోకస్ హీరో. ఫుల్ ఫోకస్ అండి. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయి నేను లావ్ అయిపోయాక చాలామంది హీరోగా కష్టం అని అన్నారు. నేను కూడా కష్టం అనుకున్నాను. అంటే ఒక టైంలో ఈ లోపల ఫోటోగ్రఫీ చేస్తుంటే ఇలాగా తర్వాత చిన్న చిన్న అవకాశాలు పోకరీలో, తర్వాత హ్యాపీ డేస్లో ఇలా ఒక్కొక్క చిన్న చిన్న రోల్స్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అండ్ హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు అక్కడే సాయి కిరణ్ అసోసియేట్గా చేయటం, నేను వినాయకుడు అనే ఫిలింకి నన్ను హీరోగా అనుకోవటం, అదే అనుకోకుండా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమి రాలేదు, వదిలేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు వచ్చింది. అని మీరు ఇప్పుడు ముంబై వెళ్ళింది ఎప్పుడండి ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి? ముంబై అంటే నేను అనేది ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుడు పూరి జగన్ గారు ఎప్పుడైతే సినిమాలు తీయటం అంటే ఆ 1.5 year ఆపేశారో అప్పుడు వెళ్ళేసి నేర్చుకొని వెంటనే వచ్చారా? అప్పుడే ఆ 1 yearలోనే అయిపోయింది. 1.5 year ఉన్నా. ఓకే, వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు స్టూడియో. మరి ఆ డబ్బులు స్టూడియో పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అదంతా ఇంటిదే తెచ్చుకున్నారు? ఎంతైంది ఏంటి ఖర్చు? అప్పుడులో దగ్గరగా నాకు ఆ రోజుల్లో అంటే అరౌండ్ 2000లో అండి. 2000లో ఇంచుమించుగా అప్పుడు ఒక 35 lakhs ఎంత అయిందండి. అబ్బా. ఏ రియల్ ఎస్టేట్లో పెట్టినా వాళ్ళు 10 కోట్లు వద్దున్నాం. అప్పుడు మార్కెట్ లేదండి ఫోటోగ్రఫీకి. ఈ రోజు అంటే మార్కెట్ ఉంది కానీ అప్పుడు మార్కెట్ లేదు అసలు. అప్పుడు బొంబాయిలో ఏ నమ్మకంతో పెట్టారు స్టూడియో? మీకు ఏం తెలుసు అని పెట్టారు? అంటే ఇక్కడ కూడా మార్కెట్ పెరుగుతుందేమో అనుకున్నాను. నేను అలాగే అలా కాదు కృష్ణ, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఇక్కడే ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో వచ్చారు. సరే, మధ్యలో పక్కకి వెళ్ళిపోయి ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు, వచ్చారు. ఫోటోగ్రఫీ వైపు వెళ్తే మీరు అనుకోలేదా ఇంకా కంప్లీట్గా ఇటువైపే వెళ్ళిపోవాల్సి వస్తుంది, డైవర్ట్ అయిపోతాను, మళ్ళీ ఇండస్ట్రీ వైపు కష్టం అవుతుంది? నేను అనుకోలేదండి. ఎందుకంటే లైక్ మేబీ ఫీల్డ్తో రిలేటెడ్ కదండి. ఫీల్డ్కి ఫోటోషూట్స్ ఇవన్నీ చేయొచ్చు. మళ్ళీ నా రిలేషన్స్ కూడా అలాగే పెరిగాయండి. నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయటం వల్ల లైక్ చాలా సినిమాలకు నేను ఫోటోషూట్స్ చేయటం. అప్పుడు పూరి గారిది అమ్మాయినైనా, తమిళమ్మాయి, మన అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం గంగోత్రి కూడా మా స్టూడియోలో చేసాను. మొత్తం మీ స్టూడియోలో షూట్ చేశారండి? గంగోత్రి నా బాగా గుర్తుండి. ఆ రోజు బన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ ఫొటోస్ గురించి ఎలా ఉన్నాయో చూడాలని అడగటం నాకు బాగా గుర్తు. అండ్ చాలా సినిమాలు చేశాను అన్నమాట. అలాగ మొత్తం మళ్ళీ ఇండస్ట్రీతో మళ్ళీ రిలేషన్స్ పెరగటం. అంటే అప్పుడు వేరే ఫోటోగ్రఫీ ఎక్కువ వెడ్డింగ్ కానీ ఇవన్నీ చేయలేదండి. ఓన్లీ ఫోటోషూట్స్, అడ్వర్టైజింగ్ వర్క్స్ చేసి ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఇండైరెక్ట్గా మళ్ళీ సినిమా ఫీల్డ్తో ర్యాపో పెరగటం, అందరూ పరిచయం అవటం, మేబీ అలాగే ఛాన్సెస్ రావటం జరిగింది. మరి స్టూడియో ఎందుకు మూసేశారు? మరి ఎందుకు దాన్ని రన్ చేయలేకపోయారు? రన్ చేయటం అంటే ఇప్పుడు కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదండి. ఇప్పుడు అప్పటికే డబ్బులు పెట్టేసి ఇంక ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలంటే ఇప్పుడు కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు తెలిసిన 2007 తర్వాత ఫోటోగ్రఫీ మార్కెట్ బాగా పెరిగింది అండి. 2007 తర్వాత అప్పటి వరకు అంత మార్కెట్ లేదు. 2007 తర్వాత బాగా మార్కెట్ పెరిగింది అన్నమాట. ఇప్పుడు సినిమాలకు సంబంధించిన ఫోటోషూట్స్ మీరు చేసినప్పుడు అప్పుడు రెమ్యునరేషన్ ఇచ్చేవారా మీకు, లేకపోతే అది అంతా రెమ్యునరేషన్ ఇచ్చి ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం అనేసి కొన్ని ఫ్రీగా చేశారా? కాదు రెమ్యునరేషన్ ఇచ్చేవారు అండి, కానీ దానికి సరిపోయేది అన్నమాట. ఓకే. సో మీకు ప్రియదర్శి రామ్ ఎట్లా పరిచయం మరి? అండ్ నా ఫస్ట్ ఫిలిం అండి ప్రియదర్శిని రాము. నేను చేఫిట్ నీచే అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. మీరు? ఓకే. చేఫిట్ నీచే అని హిందీ షార్ట్ ఫిలిం. నాకు అట్లా హిందీ రాదండి. చాలామంది అమ్మరు, నేను బాంబేలో 1.5 year ఉన్నా ఒక అక్షరం ఒక హిందీ నేర్చుకోలేదు. మరి ఎట్లా మేనేజ్ చేశారు అక్కడ? ఏదో ఇంగ్లీష్లో మాట్లాడేసుకోండి, లేకపోతే తెలుగే, కానీ ఎందుకు అంటే అంత డీప్గా నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా ప్యూర్ రాజోల్లాగా ఉంటాను నేర్చుకోలేదు. అండ్ హిందీలో చేయవలసి వచ్చిందండి చేఫిట్ నుంచి. అది ఆ ప్రీమియర్ వేసినప్పుడు ప్రియదర్శిని రాము ఫస్ట్ టైం ఆ ప్రీమియర్ చూడడానికి వచ్చి, నేను ఒక ఫిలిం చేస్తున్నాను, నీకు అందులో మంచి రోల్ ఇస్తాను, ఒక బీర్బల్ అనే రోలు
బీర్ తాగి బలంగా ఉండేవాడిని అనమాట. బీర్బల్ మనోడు సినిమాలో అట్లా నా ఇంట్రడక్షన్, నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన సినిమా ఫిలిం ఇండస్ట్రీకి మనోడు. ప్రియదర్శిని రామ్ గారు నాకు ఫస్ట్ పిలిచి ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చేసిన టాస్లో కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. ఓకే, టాస్ నెక్స్ట్ మూవీ. ఆ 2 సినిమాలు అంటే ఆ రోజే నా నాలుక మీద నల్లేరికాయలు ఉన్నాయి, నేను చెప్తున్నాను నువ్వు చాలా బిజీ అవుతావు అని అన్నారా? అసలు ఆ 2 సినిమాలు పెద్దగా పేరు తెచ్చుకోలేదండి, అంటే ఆ 2 సినిమాలు కొంచెం ఇన్సిగ్నిఫికెంట్గానే ఉండేవి. అవునండి. మీరు అంటే మీకేం గుర్తింపేం రాలేదు, కృష్ణుడు అనే ఒక యాక్టర్ ఉన్నాడు అనేమి రాలేదు. అసలు మీకు కొంచెం లిటిల్ గుర్తింపు వచ్చింది పోకిరితోనే పోకిరియే. ఆ తర్వాత పూరి గారు ఫస్ట్ టైం ఈ 4-5 ఫిలిమ్స్ తర్వాత 5th ఫిలిమో 6th ఫిలిమో అండి పోకిరి. ఆయన పిలిచి పోకిరీలో ఇచ్చారు. అప్పుడు కూడా అంటే మరీ కొంచెం ఫస్ట్ క్లీన్ షేవ్తో వెళ్ళాను. క్లీన్ షేవ్తో వెళ్తే అంటే పోకిరి అనేది కొంచెం రఫ్ ఫిలిం కదండి. అండ్ నెక్స్ట్ కొంచెం మీసాలు అవి పెంచమన్నారు. అందుకే చాలామంది కొంతమంది అంటే మీసాలు గెటప్ డిఫరెంట్గా ఉంటుంది నాకు పోకిరీలో. అండ్ అలా పోకిరీలో ఫస్ట్ టైం గుర్తింపు వచ్చిందండి. ఆ తర్వాత హ్యాపీ డేస్ అండి. హ్యాపీ డేస్ కూడా నాకు మనోడు ఫిలింలో ఫ్రెండ్ పృథ్వీ అని తను యాక్ట్ చేశాడు అనమాట. తన ఆనంద్ ఫిలింలో యాక్ట్ చేశాడండి, హీరోయిన్ బ్రదర్ కింద ఏదో. తను హ్యాపీ డేస్కి తన ఫోటోలు తీసుకెళ్ళాడు. ఆ ఫోటోలో వర్కింగ్ స్టిల్ ఉంది మనోడు ఫిల్మ్ అంటే ఇలా కప్పు సాసర్లో బీర్ వేసుకుని తాగుతుంటాను అనమాట. ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నాను. శేఖర్ గారు పిలిపించారన్నాను. పిలిపించి నాకు యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన ప్రకారం అయితే ఒక 2 సీన్లో 3 సీన్లు ఉన్నాయి. సీనియర్ కొంచెం బ్యాడ్గా అంటే జూనియర్స్ని కొట్టే క్యారెక్టర్ అది. కానీ ఫస్ట్ 3-4 డేస్ నన్ను పిలిస్తే షూట్కి నేను ఎవ్రీడే 5 కల్లా వచ్చేసేవాడిని, విత్ మేకప్ రెడీగా ఉండేవాడిని. నా మీద షూట్ చేయలే 4-5 డేస్ కూడా షూట్ చేయలేదు. ఆ తర్వాత నా సిన్సియారిటీ చూసి నీ రోల్ పెంచుతాను మార్చుతానని ఆయన ఆ ఫిలింలో మొత్తం అంటే నా క్యారెక్టర్ ఆయన అనుకున్నది కాకుండా డిఫరెంట్గా మళ్ళీ నాకు ఒక మొత్తం నా క్యారెక్టరైజేషన్ మార్చారు అన్నమాట. అది బాగా గుర్తింపు. అంటే అక్కడి నుంచే మేబీ లైఫ్ చేంజ్ అయింది. ఐ థింక్ టర్నింగ్ పాయింట్ అదే అంటే అక్కడి నుంచే సాయి కిరణ్ అక్కడ వర్క్ చేయటం. సో సాయి కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదండి, అసోసియేట్ అండి అప్పటికి, అసోసియేట్ డైరెక్టర్. సో అప్పుడే అందరూ అనుకున్నాడా నెక్స్ట్ మూవీకి మిమ్మల్ని హీరోగా పెట్టి? అప్పుడే అనుకున్నాను. అప్పుడే లైక్ క్రికెట్ సీన్స్ రవి అని ఇంకొక అసోసియేట్ ఉన్నాడు, ప్రతినిధి రైటరు. ఇప్పుడు కొత్తగా నెపోలియన్ అని ఒక మూవీ చేస్తున్నాడు కదండి. తను క్రికెట్ సీన్స్ చూసి సాయి దగ్గర ఉన్న కాన్సెప్ట్ తనకు తెలుసు అనమాట. ఓకే, అప్పుడు వినాయకుడు అని లేదు కానీ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అని ఏదో ఉండేదండి కాన్సెప్ట్. ఒక గణపతి అని ఏదో ఉండేది. అప్పుడు నీ కాన్సెప్ట్కి హీరో దొరికాడు అంటే సాయిని ఎక్కడ ఉంటుంది తీసుకొచ్చి ఆ మానిటర్లో నా షార్ట్స్ అవి చూపెడితే అప్పుడు సాయి డిసైడ్ అయిపోయింది. ఓకే కృష్ణ, హ్యాపీ డేస్ సినిమా అయిపోయాక ఆ మధ్యలో ప్రాసెస్లోనే సాయి కిరణ్ మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఇలా ఒక కథ ఉంది, మీరు దానికి హీరోగా చెయ్యాలి అని ఫస్ట్ టైం మీతో ఈ మాట అన్నప్పుడు, అంటే మీరు హీరో, సో ఈ పదం కోసం కదా మీరు ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. నాకు బాగా గుర్తుండే సాయి నాకు కథ కాఫీ షాప్లో చెప్పారండి. అప్పుడు రోడ్ నెంబర్ 3లో ఒక కాఫీ షాప్ ఉండేదండి, బరిస్టా ఏదో. అక్కడ కథ చెప్పి ఫస్ట్ నేను హీరో అని చెప్పలేదు, ఒక కథ నీకు చెప్తాననే కథ మొత్తం చెప్పి నిజంగా హీరో నేనే అని చెప్పారు. చెప్పాడు. నేను నిజంగా అంటే అంత మంచి స్టోరీ, అంత సెన్సిబుల్ స్టోరీ, అలాంటి స్టోరీ ద్వారా నేను హీరో అవుతున్నాను అనేది ఆయన చెప్పేటప్పుడు నిజంగా షాకింగ్ అనమాట. ఇప్పుడు తర్వాత ఆయన చాలా ప్రొడ్యూసర్ల దగ్గరికి అందరికీ తిరిగారండి. ఆయన అంటే నా మీద ఎంత స్టాండ్ అయి ఉన్నా అంటే సాయి, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే తిన్న హీరో వద్దు వేరే హీరో పెడదామని. నేను కృష్ణుని తప్ప ఇంకెవరితో చేయను, నా దానికి వెళ్ళి కృష్ణుడే సూటబుల్, వేరే నేను ఎవరితోనే నాకు సూట్ అవ్వదు, నేను తన్నే ఊహించుకున్నానని తను స్టాండ్ అయ్యి ఆ ఫిలిం నాతో చేయటం నిజంగా అదృష్టం. అంటే ఇప్పుడు వినాయకుడు అనేది ఇట్స్ ఎ సెన్సిబుల్ మూవీ అనమాట. జనరల్గా మనకి ఇప్పుడు లావుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మేబీ కలర్ కాంప్లెక్స్ కానీ హైట్ కాంప్లెక్స్ మీద మన తెలుగు ఫిలిమ్స్లో
మన మిగిలిన కామెడీలు ఎక్కువ చేస్తారు. కుళ్ళి కామెడీలు నీచంగా చేస్తారండి. మిగిలిన ఫీల్డ్లో మన ఇంగ్లీష్ కానీ హిందీలో కూడా ఉండవు అలాగా. ఓన్లీ మన ఫీల్డ్లోనే ఎక్కువ ఇలా నీచమైన కామెడీలు. అంటే ఇప్పుడు ప్రేక్షకులు ఎంతోమంది చూస్తుంటారు ఆ సినిమాల్లో, వాళ్ళు ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యేలా చేస్తారండి. అలాంటిది అంత మంచి సెన్సిబుల్ ఫిలిము, ఒక మనిషికి మంచి మనసు ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు అని అంత సెన్సిబుల్ ఫిలిం చేయటం నా అదృష్టం. ఆ తర్వాత మరి ఆ సినిమాకి ఎలాంటి ప్రొడ్యూసర్ ఎలా దొరికారు? ప్రేమ్ కుమార్ కదండి? ప్రేమ్ కుమార్. ఎలా దొరికారు ఆయన? ప్రేమ్ కుమార్ గారు నచ్చిందండి. ఆయన ఏంటంటే ఆయన నిజంగా కొంచెం ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. ఆయనకి నచ్చింది, ఆ కథ నచ్చగానే ఒప్పుకున్నాడు ఆయన. అండ్ ఫస్ట్ ఫిల్మ్ అది ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఎంతో మాకు నేను ఒప్పుకోవటం, అది స్టార్ట్ అవుద్ది అంటాం. ఈ లోపలే నేను వినాయకుడికి ముందు ఈ గ్యాప్లో, హ్యాపీ డేస్ గ్యాప్లో యువ సీరియల్ చేశాను అన్నమాట. యువ సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్, చునియా డైరెక్టర్ అండి నాగార్జున గారిది. 1 ఇయర్ యువ సీరియల్ వర్క్ చేశాను. ఆ యువ సీరియల్ చేస్తుంటేనే హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చినాయి. అండ్ ఆ 1 ఇయర్ కమిట్మెంట్ నేను ఇచ్చాను కాబట్టి సినిమాలు కూడా వేరే ఏం చేయలేదండి. ఓన్లీ ఆ సీరియల్లో చేశాను 1 ఇయర్. ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఇలా నాకు సినిమా వచ్చిందండి, చిన్నప్పటి నుంచి నాకు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ అండి, మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే నేను చేసుకుంటా అంటే ఆయన ఇమీడియట్గా ఓకే అమ్మా అంటే నా గురించి ఆ సీరియల్ ఆగిపోయిందండి. నేను ఉంటే ఇంకా కంటిన్యూ అయ్యేది. అండ్ నేను వెళ్ళిపోయాను కాబట్టి ఆ తర్వాత ఆ సీరియల్లో ఆపేశారనమాట. అలా కానీ ఎంత కాంప్లెక్స్ లైఫ్ అండి ఒక 2-3 ఇయర్స్గా. అంటే ఒక పక్కన సినిమాలు, ఇంకో పక్కన ఫోటో స్టూడియో, ఒక పక్కన ఫోటోగ్రఫీ నేర్చుకోవడం, మరో పక్కన చిన్న పాత్రలు వేయటం, ఇంకో పక్కన హీరో రోల్, మధ్యలో టీవీ సీరియల్. సో వీటన్నిటి మధ్యలో లాట్ ఆఫ్ అంటే ఫైనాన్షియల్ డౌన్స్, మీకు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు అదే టైంలో. అంటే సినిమా ఆఫర్స్ వస్తాయో రావో తెలియదు, ముందుకు వెనక్కి వెళ్ళలేరు, ఒక పక్కన ఫోటో స్టూడియోలో నష్టాలు. సో ఆ ఫేజ్ ఎలా ఫేస్ చేశారు మీరు? అది అలవాటు అయిపోయిందండి ఆ ఫేస్. అంటే నాకు ఇప్పటికి కూడా వెరీ స్ట్రాంగ్ అనమాట ఏదైనా ఫేస్. అంటే కొన్ని రోజులు మీరు ఈవెన్ తినని రోజులు కూడా ఉన్నాయని విన్నాను. ఈవెన్ 1 డే ఒక 2-3 రోజులు ఒక స్టూడియో టైంలో నాకు బాగా గుర్తండి. అప్పుడు బాగా అంటే ఆల్మోస్ట్ డబ్బులన్నీ పెట్టేసాం. అప్పుడు ఇంటి దగ్గర కూడా అడగలేని పరిస్థితి. అలాంటి టైంలో అదే లైఫ్ అనేది ఫేస్ చేయాలి, అంతే అండి, ఆగదు కదా. అప్పుడు కూడా ఎప్పుడు డిజెక్ట్ అవ్వలేదా? ఎప్పుడు ఎన్నడూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిజెక్షన్గా ఫీల్ అయ్యి ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ఎందుకు ఫలించట్లేదు? ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్, అంతే అండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు కీప్ గోయింగ్, అంతే అండి. బట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా కొంచెం కూడా మీరు నీరు గారిపోలేదా? అంటే ఎవ్రీ మూమెంట్ ఒక స్టెప్ ముందుకు వేస్తుంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అవునండి, అయినా సరే నాకేంటంటే పేషెన్స్ ఎక్కువ అండి, బాగానే పేషెన్స్ ఎక్కువ, నమ్మకం ఎక్కువ నా మీద. మళ్ళీ మనం సాధిస్తాం అనే ఒక ఆ నమ్మకం బాగా ఎక్కువ నాకు. ఈ యాక్సిడెంట్ ఎప్పుడైంది కృష్ణుడు మీకు? ఈ యాక్సిడెంట్ నా ఇన్స్టిట్యూట్ అవగానే యాక్టింగ్ ట్రయల్స్ అవుతుంటాయండి. 96, 97లో. ఇంకా మీరు బాంబే వెళ్ళలేదు? బాంబే అవ్వలేదు, అంతకు ముందే. ఓకే, పూరి గారి దగ్గర ఉన్నప్పుడే? కాదు కదండి, దానికంటే ముందండి. ఆ తర్వాత నా యాక్సిడెంట్ అయిపోయాక అప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతాను. అప్పుడు నేను దివిశక్తి అపార్ట్మెంట్లో ఉండి ఉన్నాను. 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్. అప్పుడు ఇంటి నుంచి బాగా డబ్బులు పంపేవారు. అండ్ ఫస్ట్ టైము సీను వైట్లా నా రూమ్మేట్ అనమాట. అంటే ఎవరో వచ్చి ఇలాగే మీ రూమ్లో ఉంటాడండి, ఉంచుకోండి అంటే 1 ఇయర్ ఎంతో ఉన్నాడు. నేను యాక్సిడెంట్ అయిపోయాక నేను వెళ్ళిపోయానులేండి. అంటే సో అక్కడ దివ్యశక్తి అపార్ట్మెంట్స్ దగ్గర అయిందండి యాక్సిడెంట్? అక్కడ ఉండగానే అయింది అనమాట. ఓకే, ఏమైంది అసలు యాక్సిడెంట్ అంటే ఎలా? అంటే యాక్సిడెంట్ నేను బుల్లెట్ ఉండేదండి నాకు. బుల్లెట్ మీద లైక్ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాను. గ్రీన్ పార్క్ హోటల్ ఆపోజిట్ సైడ్ ఉన్నాను. ఎవరో అంటే తాగే సేమ్ లైన్లో వచ్చి గుద్దేసాడు నన్ను. 2 వే కదండి, సేమ్ లైన్లో వచ్చి నన్ను ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి గుద్దేశాడు. గుద్దటంతో నాకు తెలియలేదండి అలా జరిగింది ఏంటని. ఏంటి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? కాలుకి రాడ్ వేసారండి. మొత్తం రైట్ లెగ్ అండి? రైట్ లెగ్ కంప్లీట్ మొత్తం కదండి, ఫ్రంట్ అండి, మోకాల నుంచి. ఆ తర్వాత అసలు అంటే ఇంకా చాలా కాలం ఆ తర్వాత 1 ఇయర్ వరకు దగ్గరగా 1.5 ఇయర్ ఊర్లోనే ఉన్నాను. బెడ్ రెస్ట్ ఊర్లోనే. అంటే అప్పుడప్పుడే లైక్ ఈ సినిమా ఫీల్డ్లో
అనుకుని అంటే కళ్ళు ఉంటాయి కదండి ఇప్పుడు, అంటే మెచ్యూర్డ్ కళ్ళే ఉండవు, అంత ప్రాక్టికాలిటీ రియాలిటీ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో పెద్ద యాక్టర్ అయిపోవాలి, ఇలాంటి వాటికి బ్రేక్ పడిపోయిందని బాగా డల్ అయిపోయి ఉండే. ఈ వచ్చేటోడుగా ఎవరు లావ్ అయిపోయారు, చాలా కష్టం, నువ్వు హీరో కానీ ఎవరు. సో ఇది అంటే నిజంగా సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు కృష్ణుడు. ఒక పక్కన అసలు ఆఫర్సే లేవు, ఏమీ రోల్స్ రావట్లేదు, కానీ సినిమా యాక్టర్ అవ్వాలని కోరిక. దాని మీద ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి వెయిట్ పుట్ ఆన్ చేశారు. అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే కొంచెం గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ అంటేనే కొంచెం మీరు అన్నీ ఫిట్నెస్, అందం, ముఖ కవళికలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక హీరో హీరోయిన్గా మనం సూట్ అవుతాం. అలాంటిది మీరు ఏ కాన్ఫిడెన్స్, మళ్ళీ ఏ ఆత్మవిశ్వాసంతో మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చారు? అంటే తెలుసు మీరు ఇప్పుడు అంటే మీరు మీ వెయిట్ ప్రాబ్లం ఉంది, అది సహకరించదు అని తెలిసినప్పుడు కూడా మెయిన్ కాన్ఫిడెన్స్ అండి. ఈరోజు కూడా నేను అట్లాంటి వెయిట్ ఉన్నానని అనుకున్నాను. చాలా నాకంటే ఆ ఫీలింగ్ ఉండదు. ఈవెన్ నేను హీరోగా అయిన తర్వాత కూడా చాలా ఫిలిమ్స్లో డ్యాన్స్లు కానీ ఫైట్లు కానీ నాకు ఇంకా ప్రాక్టీస్ కూడా ఉండదండి. సేమ్ అప్పుడు చెప్తే అలా వేసేస్తాను. ఆ ఒక కాన్ఫిడెన్స్ అంతే అండి. కాన్ఫిడెన్స్, ఆ ప్యాషన్, అదే డ్రైవ్ చేస్తుంది అనుకుంటున్నాను. బట్ జనరల్గా వెయిట్ మీద జోక్స్ వేయటం అంటే సినిమాల్లో సంగతి పక్కన పెట్టండి, బయట మన చుట్టుపక్కల వాళ్ళే, మన స్నేహితులే, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ వాళ్ళే సెటైర్లు వేయటం, జోక్స్ వేయటం, వెయిట్కి సంబంధించి కొన్ని మాట్లాడటం, ర్యాగ్ చేయటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో మీరు అలాంటివి ఫేస్ చేశారండి? అయ్యో, నా ఎదురుగుంటే అయితే ఎవరు అనలేదండి. మేము వెనకాల అనుకోవచ్చేమో. అలాంటి అయితే మేబీ ఒకటి నేను హ్యాపీ ఏంటంటే వినాయకుడు ఫిలిం తర్వాత చాలామంది, అంటే మేబీ చాలామంది నాకు మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఫేస్బుక్, ఆర్కుట్లో చాలామంది మీరు చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారండి మా అందరికీ, నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ, మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ యూ అంటూ నాకు ఒక మేబీ చాలా హ్యాపీనెస్ కలిగించింది. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. జనరల్గా కూడా అన్ని అవయవాలు మంచిగా ఉండి అన్ని లక్షణంగా ఉంటే కూడా చాలామందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అలాంటిది మీరు ఇందాక అన్నట్టు రంగు విషయం అవ్వచ్చు, హైట్ విషయం అవ్వచ్చు, వెయిట్ విషయం అవ్వచ్చు, ఇలాంటి విషయాలు ఉంటే ఇంకా వెంటనే దానికి డిప్రెస్ అవ్వడానికి ఇంకొంచెం యాడ్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎదుర్కొన్నారు అంటున్నాను. అంటే ఏ రకంగా ఎదుర్కొనేవారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాకి ఆఫర్ కోసం వెళ్తారు, ఫలానా ఆఫర్ ఉంది, ఫలానా క్యారెక్టర్ ఉంది, మీరు చెయ్యాలి అని అంటారు. బట్ ఎప్పుడైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకోరు, అయ్యో ఈయన చాలా ఓవర్ వెయిట్ ఉన్నారండి, సూట్ అవ్వరు క్యారెక్టర్కి, డ్రాప్ అయితే బెటరు, ఇట్లాంటివి ఏమన్నా మీ చెవిన పడ్డాయా? ఎప్పుడన్నా ఈ రకంగా మాట్లాడిన సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అంటే ఆ రకంగా పడలేదు, కానీ కొంతమంది హీరోల పక్కన కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినాను. అంటే మేబీ డామినెంట్గా ఉంటాడు, ఈజ్ వెరీ డామినెంట్, తను తీసేయమని అన్న హీరోలు కూడా ఉన్నారు. ఓకే, అలాంటి ఫేస్ చేశాను. అంటే ఒక 20-30 మంది ఉన్నా మనోడు డామినెంట్గా కనపడతాడని. మీరు హైట్ ఉంటారు ప్లస్ కనిపిస్తారు కూడా కదా. అదే అలాంటి కొన్ని ఫేస్ చేశాను, కానీ మేబీ నా ఎదురుగుంటే నాకు తెలుసుండే ఎవరు అలా. క్లాస్మేట్స్ అనే ఒక సినిమాకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అయిందంట, నిజమేనండి? అవునండి. ఏం జరిగిందండి? నేను రసూల్ గారి దగ్గర వర్క్ చేసి ఉంటాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను భగీరథ ఫిలింకి. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అతనికి నాకు పడేది కాదు. ఓకే, పడేది కాదంటే మేబీ బికాస్ ఆఫ్ నేరో మైండెడ్, వీడు కొత్తగా వచ్చాడు, వీడు ఎక్కడ డైరెక్టర్ అయిపోతాడో మనం ఎంతకాలం అవ్వాల అనే ఫీలింగ్లు కూడా ఉంటాయి కదండి ఇండస్ట్రీలో. అలా తను అక్కడ వర్క్ చేస్తున్నారండి ఆ ఫిలిమ్స్కి. నేను అంటే సెలెక్ట్ అయ్యానండి, ఆ ఫిలింకి సెలెక్ట్ అయ్యాను అన్నీ చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల తను ఉండటం వల్ల మనం తప్పించేయడం జరిగింది. మేబీ అది జరగటమే నాకు మంచి జరిగిందండి. అది చేస్తుంటే హ్యాపీ డేస్ చేసి ఉండేవాడిని కాదు. ఓకే, ఆ ఫిలిం చేస్తుంటే హ్యాపీ డేస్ చేసి ఉండేవాడిని కాదు. ఆ ఫిలిం మిస్ అయిపోవటం వల్ల నాకు హ్యాపీ డేస్. అందుకని ఒక్కోసారి మనం ఎవరైనా చెడు చేయాలన్నా మంచిగా జరుగుతుంటుంది. అదే పాజిటివ్, మనం పాజిటివ్గా ఉంటే సరిపోతుంది. అయితే వినాయకుడు సినిమా తర్వాత మీకు ఐ థింక్ సిరీస్గా అన్ని కొన్ని హీరో ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయి, బట్ ఆల్ సిమిలర్ సబ్జెక్ట్స్, అంటే కామెడీ రోల్స్ ఎక్కువ, హీరో కామెడీ రోల్స్, కామెడీ హీరో రోల్స్ ఎక్కువగా. పప్పు అవ్వచ్చు, లేకపోతే మిస్టర్ మన్మద,
ఇలా చాలా సినిమా చాలా సినిమాలు వచ్చినాయి. లైన్గా ఒక 4-5 అలాగే నాకు ఎవరు ఉంది చాలా వచ్చింది. కానీ ఏవి ఆడలేదు, అవును. పెద్దగా ఆడలేదు కదండి. ఆ పాయింట్ ఆఫ్ టైం ఎట్లా అనిపించింది? అంటే ఇంక ఇట్లాంటి రోల్స్ కంటిన్యూ చేయాలనుకున్నారా, ఆపేయాలి, క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళిపోవాలి? నేను అంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గానే ఉన్నాను. క్యారెక్టర్ రోల్స్ కానీ హీరోగా ఉన్నప్పుడు కూడా క్యారెక్టర్ రోల్స్ చేసి, ఎందుకంటే మనకు తెలుసు అండి లైఫ్ ఫిక్స్ అయిపోలేదు. నేను హీరో అని నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోలేదు. ఈవెన్ నా హీరోగా వచ్చిన తర్వాత కూడా బోల్డ్ సినిమాలు క్యారెక్టర్ రోల్స్ చేశానండి. అటు ఇటు అంటే ఫ్లెక్సిబుల్గానే చేస్తూ వచ్చాను. మెయిన్ థింగ్ ఇప్పుడు మనది ఒక టిపికల్ పర్సనాలిటీ అండి. మనకి ఇప్పుడు నాకు నాని చెప్పాడండి, చూడు బాబాయ్ ఏది పడితే బాబాయ్ అంటాడు నన్ను, ఏది పడితే చేసే కొంచెం సెలెక్టివ్గా చేయట్టే నాని, నీకులా కాదు నా పర్సనాలిటీ, నా డిఫరెంట్. నాకు మేబీ నీకులాగా హీరోగా అయ్యి నీకు వచ్చే స్టోరీస్ వేరు, నాకు వచ్చే స్టోరీస్, నీ స్టోరీలు నాకు రావు. అందుకని నేను ఇంతకాలం నాకు రోల్స్లో ఎంతో కాలం కష్టపడ్డాను ఇండస్ట్రీలో. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది ఏదైనా పర్లేదు, ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు. మన కోసం సపరేట్గా ఎవడో ఇప్పుడు అంటే మేబీ ఇంకోటి అంటే లిమిట్ అయిపోయింది మన పర్సనాలిటీ బట్టి రోల్స్. బట్ కృష్ణుడు ఇంత జరుగుతున్నా కూడా ఇన్నేళ్లుగా మీకు ఇంత ప్యాషన్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో యాక్టర్గా ఉండాలని. మరి ఆ ప్యాషన్ అంతగా ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలి అని ఎందుకు అనుకోలేదు? అంటే ఇదొక అవరోధంగా ఉండిపోయింది కదా మధ్య మధ్యలో. వెయిట్ తగ్గాలని నాకు చాలా ఉండేది, కానంటే నేను ఎక్సర్సైజ్ చేసి 15 ఏళ్ళు అయ్యి ఉంటుందండి. అసలు ఎక్సర్సైజ్ చేయనండి, వాకింగ్కి వెళ్ళడం ఏది చేయను. అండ్ దానికి సొల్యూషన్ రీజన్ కాలు వల్లేనా? కాలు ఇంకా నొప్పిగా ఉంటుందండి? కాలు నొప్పి ఇప్పుడు పర్వాలేదండి, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ వల్ల మనకి స్ట్రెస్ కదండి ఎక్కువ. ఇప్పుడు వాకింగ్ చేయాలన్నా ఏదన్నా రెగ్యులర్గా చేసి తగ్గడం చాలా కష్టం అండి. మనం చెప్పడం చాలా ఈజీ అండి, నేను ఇలా అయిపోగలను, అలాగా 6 ప్యాకులు చేయగలను చెప్పడం ఈజీ, కానీ చేయటం అనేది అంటే ఇంకా అసలు విపరీతమైన తపస్సు చేయాలి. అప్పటికి చాలామంది డాక్టర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు, బేరియాటిక్ సర్జరీ మేము మీకు చేస్తాం అది ఇది అని. ఎందుకు అప్పుడులో కొంచెం కాలం ఎక్కువ చూద్దాం, అప్పుడే బేరియాటిక్ వచ్చింది కదా, వెంటనే రిస్క్ తీసుకోవటం ఎందుకని ఫీల్ అయ్యారు. అండ్ చూడాలండి, సైన్స్ కూడా బాగా డెవలప్ అయింది, ఏదో ఒకటి ఆప్షన్ చూసి తగ్గాలని. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే మనటి వరకు మన గురించి మనం ఎంత కష్టపడ్డాం, మార్క్ గురించి అయితే కాదండి. అంటే ఏదో నేను ఇలా లావుకున్నాను దాని గురించి వచ్చే, నేను కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని రోల్ అడగను, వస్తేనే చేస్తాను, అది నా ప్రిన్సిపల్ అనమాట. అందుకని ఒక మార్క్ ఇలాగైతేనే నాకు రోల్స్ వస్తాయి అని కాదు, కానీ నా హెల్త్ గురించి అయినా తగ్గాలని. ఎందుకంటే ఇప్పుడు మా వైఫ్ కూడా అంటాం తగ్గాలి, ఆ బేరియాటిక్ చేయించుకోండి, ఎందుకంటే పాప చిన్నది, హెల్త్ ఇంపార్టెంట్ కదా అని. మూవీస్ తర్వాత ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా. కరెక్ట్, అంటే హెల్త్ ఈజ్ మెయిన్ థింగ్. అదే కాకపోతే మీ ప్రొఫెషన్ కూడా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు వేరే ప్రొఫెషన్ అనుకోండి, నేను అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్, ఇంకేదైనా ప్రొఫెషన్ అయినా కూడా మీరు పర్లేదు, స్టిల్ వీ కెన్. ఇప్పుడు సేమ్ థింగ్ విత్ మీ ఆల్సో. ఇప్పుడు బికాస్ ఆఫ్ మై వెయిట్ ప్రాబ్లమ్ నేను అన్నీ నేను చేయడానికి అవ్వదు, రెస్ట్రిక్ట్ అయిపోతుంది టోటల్గా. మనం కొన్ని మాత్రమే చేయగలుగుతాం, కొన్ని చేయలేము, రెస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను. అంటే మీరు ఇండస్ట్రీలో మీరు ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వెయిట్ ఒక అవరోధం కదా అన్నది ఒక పాయింట్ అనమాట. చెప్పలేండి, ఒకవేళ చేంజ్ ఓవర్ అయినా కూడా డిఫరెంట్గా ఉండొచ్చు కదండి. ఎందుకంటే మేబీ నేను ఇలా ఉన్నాను కాబట్టి నా పాత్ర లిమిట్ అయిపోతున్నాయేమో, మేబీ రేపొద్దున చేంజ్ ఓవర్ అయితే ఇంకా డిఫరెంట్. ఎందుకంటే కెరియర్లో పెద్ద యాక్టర్లు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి 10-15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఎవరికన్నా గ్యాప్లు, బ్రేకులు అనేది కంపల్సరీ, ఎంత పెద్ద యాక్టర్లు అన్నా సరే. మేబీ డిఫరెంట్ చేంజ్ ఓవర్ చేసిన తర్వాత మేబీ ఒక ఆర్టిస్ట్గా వేరే రకంగా మనం అవ్వచ్చు కదా అని. అంటే ఏది చేసినా అంటే మళ్ళీ అందుకే నేను ఆపరేషన్ చేయించుకుందామని డిసైడ్ అయ్యి మళ్ళీ ఫోటోగ్రఫీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని మళ్ళీ నాకు అంటే ఇంకా పబ్లిక్గా వర్క్స్ అయ్యి చేయట్లేదు, కానీ స్లోగా అదే ప్యాషన్తో మళ్ళీ గ్యాప్ ఉన్నప్పుడు సరదాగా చేద్దాం ఫోటోగ్రఫీ అని కూడా అంటే లైక్ మేబీ రేపొద్దున్న ఆపరేషన్ చేయించుకుంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవాలి కదా అని అది కూడా పెట్టుకున్నా అండి. చూడాలి, అంటే లైక్ ఏమవుతుందో ఎవరికి తెలియదు కదండి. కెరియర్ ఎవరో చెప్పలేం. బట్ ఆపరేషన్కి అయితే మీరు ఫర్గా ఉన్నారు. ఫర్గా ఉన్నా అంటే త్వరలో అనుకుంటున్నాను చేయించుకుందామని. ఓకే,
సో ఈ ఫోటో స్టూడియో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఫేజెస్ అని పెట్టేసి దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారని విన్నాను. అంటే స్టూడియో కింద స్టార్ట్ చేయలేదు కదా, పర్సనల్ ఆఫీస్ కింద స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. నాకు ఇప్పుడు ఎక్కడంటే ఫస్ట్ కమర్షియల్గా ఇంకా ఓపెన్ చేయలేదండి. కమర్షియల్గా త్వరలో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ ట్రావెల్ ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది కూడా మన ప్రస్తుతం అయితే మన డబ్బే మళ్ళీ ఖర్చు పెట్టుకుని డిఫరెంట్ అంటే పర్స్పెక్టివ్స్ ట్రావెల్ లైక్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అవి చేసి అంటే మేబీ మానేసి నేను 14 years అయింది దగ్గరగా 13-14 years అయింది. మళ్ళీ నేను అప్డేట్ అవ్వాలి కదా ఇప్పుడు ఉన్న దానికి. మళ్ళీ అప్డేట్ అయ్యి అప్పుడు కమర్షియల్ ఫోటోగ్రఫీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక వారం 10 రోజులు గోవా వెళ్ళి ఒక అద్భుతమైన ఫోటోషూట్ చేశారని విన్నాను. అవునండి. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మనం ఎలా ఉంది అంటే మీరే టెస్ట్ చేసుకున్నారు. నాకు నేనే టెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు పబ్లిక్ కూడా ఎవరికైనా మనం తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా. నేను ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు నమ్ముతాడండి. ఇప్పుడు నువ్వు ఏంటి అని అడుగుతారు. అందుకని అట్లీస్ట్ నేను చేయగలరా అని ప్రూవ్ చేసుకోవడానికి ఊరికనే చేయటం జరిగిందండి. ఓకే. ఎలా వచ్చిందని అప్రిసియేషన్ వచ్చిందట కదా? బాగా అప్రిషియేషన్ వచ్చిందండి, చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. అంటే అది ఎక్కువ ఇప్పుడు ఏంటంటే లైక్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో. నేను వర్క్ చేసినప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితో ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్డేట్ అవుతున్నాను. అప్డేట్ అవ్వాలి కదండి. ఇప్పుడు వంశీ గారి దగ్గర నుంచి కూడా మీకు అప్రిసియేషన్ వచ్చిందని విన్నాను. అదే ఫోటోగ్రఫీకి సంబంధించి నేను ఎందుకంటే ఆయన ముందు మన అలా నథింగ్ అండి. కానీ ఏంటంటే ఆయన చూపెట్టే కూడా భయపడాను. నాకు ఆల్బమ్ వచ్చినప్పుడు ఆల్బమ్ తీసుకుని ఆయన దగ్గర అంటే డబ్బింగ్ ఉందండి అది. ఓకే. ఈ లేడీ ఫ్యాషన్ డిజైనర్ డబ్బింగ్ వెళ్ళాను అమీర్పేటలో జరుగుతుంటే. ఆ రోజు నేను వస్తున్నాను, కృష్ణుడు వస్తున్నాడే ఒక 5-6 రకాల టిఫిన్లు తెప్పించాలని తెప్పించారు. పూర్ణా నుంచి ఇడ్లీ ఇంకా బజ్జీలు అవన్నీ. అప్పుడు చూపించాను. చూపింటే వెంటనే నచ్చి ఏమైనా నీ ఫోటోలు నేను నా ఫేస్బుక్లో పెట్టుకొచ్చా, నువ్వు తీసేమని పెడతాను అని అన్నారు. అయ్యో సార్ మీరు అలా అడగట్లేదు, మీరు పెడితే అంతకంటే అదృష్టం నాకే ఉందని ఆయన ఫేస్బుక్లో ఒక పేజ్ ఇలాగ కృష్ణుడు నటుడే కదా అంతకుముందు ఫోటోగ్రాఫర్ అని ఆయన ఒక పోస్ట్ చేశారనమాట. నా ఫోటోలు నేను తీసిన అన్ని ఫోటోలు పెట్టారు. అది నిజంగా మంచి అప్రిషియేషన్ అనుకుంటున్నాను. అయితే సినిమాలకు సంబంధించి 2 ఇంపార్టెంట్ మూవీస్, ఒకటి ఏమ్మాయి చేసావే, ఇంకోటి ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ 2 సినిమాల పెద్ద హీరోలతో చేయటమే కాకుండా మీరు గౌతమ్ మీనన్ డైరెక్షన్, ఆ తర్వాత కూడా ఇంకొక 7-8 సినిమాలు చేశారట కదండి? అవునండి. లైన్గా
హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి? వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఫస్ట్ టైము ఫిలిము నాకు రావడానికి కారణం ఏంటంటే మన మంజుల గారి హస్బెండ్ అండి. ఓకే. ఆయన నాకు అంతకుముందు పరిచయం అయితే లైక్ ఆ క్యారెక్టర్ ఉందన్నప్పుడు నేను చేస్తే బాగుంటుందని గౌతమ్ మీనన్ గారు రిఫరెన్స్ ఇచ్చారు. ఆ ఫిలిం చేస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసిందంట గౌతమ్ మీనన్ చూసి. అంటే ఫస్ట్ టైం నాగ చైతన్య కాంబినేషను, ఆయన కళ్ళు అవి అంత గంభీరంగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఏం చెప్పడండి, మనకు ఆర్టిస్ట్కి ఏం కావాలో ఏం చెప్పరు, ఆ సీన్ పేపర్ ఇచ్చి చేసేయమంటాడు. ఓకే. ఆ తర్వాత కరెక్షన్స్ చెప్తారు. ముందు మీరు చేసేయాలి. అంటే ఆ ఫస్ట్ ఆ ఇన్స్టెంట్ దాంట్లోనే బాగా వస్తుందని ఫీల్ అవుతాడండి. ఓకే. బాబు ఈ స్టైల్ ఏంటి, ఈ డైలాగ్స్ ఏమో డబ్బింగ్ సినిమా డైలాగ్స్లో ఉన్నాయి, ఏమో బుర్రగా ఎక్కట్లేదు, మన బాబు పెద్ద డైరెక్టర్ అని ఫస్ట్ రోజు చాలా భయపడ్డాను. ఫస్ట్ సీన్ ఏంటంటే నాది నాగ చైతన్యది కేరళ పెళ్ళిక కలర్ఫుల్ లుంగీలు దొరికినట్టు కోసేస్తారు మామ అంటాను. అదే ఫస్ట్ మా ఇద్దరి మధ్య డైలాగ్. చాలా టెన్షన్గా ఉన్నాను నేను. అండ్ ఆ తర్వాత నుంచి ఆయనతో బాగా ట్యూన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన అంత గంభీరంగా కనపడతాడని చాలా మంచి ఆర్టిస్ట్ దగ్గర తీసుకునే విధానం కానీ ఆయన స్టైల్కి బాగా ట్యూన్ అయింది. అందుకే ఇమీడియట్గా ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా చేయటం. 2 సినిమాల్లో కూడా నాకు చాలా మంచి ఎటో వెళ్ళిపోయింది మనసులో స్టార్టింగ్ ఫిలింలో ఇంట్రడక్షన్ నాతోనే సాంగ్తోనే స్టార్ట్ అవుద్ది అనమాట. అంతా ఆయనతో వర్క్ చేయటం. అండ్ నాగ చైతన్యతో ఫస్ట్ టైం నాగేశ్వరరావు కూడా అభినందన అవార్డ్స్ ఇచ్చినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. మా మనవడు ఫస్ట్ సక్సెస్లో ఉన్నవారు, నిజంగా చాలా బాగుందమ్మా మీ కాంబినేషన్ అని అంటాం. ఈవెన్ లాస్ట్ టైము నేను మాలో ఈసీ మెంబర్ ఉన్నప్పుడు డైరీలు ఆయనతో ఓపెన్ చేయించేవాడిని. జస్ట్ అప్పుడు కూడా అందరూ తీసుకుంటున్నారు, నేనంటే గమ్మునెళ్ళి తీసుకుందామా లేదా అని నేను వేరే ఇక్కడ కూర్చుంటే పిలిచారు నన్ను. నువ్వు తీసుకోకపోతే ఎలాగమ్మా, నువ్వు నీకు నేను ఇస్తాను ఆటోగ్రాఫ్ అని. నేను ఎప్పుడో చెప్పాను, షవర్ వాడతావా నువ్వు అని అడిగారు నాగేశ్వరరావు. షవర్ వాడతానండి. షవర్ వాడకమ్మా, నువ్వు బకెట్లో వాటర్ వేసుకుని అరగంట చెయ్యి, ఆ మగ్గు తీసుకుని 1 గంట చెయ్యి, దాన్ని మించిన ఎక్సర్సైజ్ లేదు, ఈజీగా తగ్గిపోతావు, ఇలా వంగుని చేస్తుండాలి కదా అని చెప్పారు లాస్ట్లో. అదే నాకు బాగా గుర్తన్నమాట. పాటిస్తున్నారు అది మరి? బకెట్లో చేస్తున్నాను, అరగంట చేయట్లేదు, 2 నిమిషాలు చేసేస్తాను. అరగంట చేస్తే బాగున్నా, అరగంట చేస్తే తగ్గేవారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు. సో హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ అండి విత్ నాగ చైతన్య? నా చైతన్య బాగుంటుందండి. ఈవెన్ నాగార్జున గారు కూడా ఎప్పుడు కనపడిన మనంలో కూడా చేశారు కదా. మనంలో చేసినప్పుడే నేను ఫస్ట్ టైం ఎవరిని అడగనండి, నాగార్జున గారిని అడిగాను. అంటే మీ కాంబినేషన్లో చేయాలని, నేను నాగ చైతన్య కాంబినేషన్లో చేశాను. ఆయన ఏమన్నారు, నాకు గుర్తుండదమ్మా కృష్ణుడు, నువ్వు కనపడుతుంది నాకు, నేను షూటింగ్స్కి వచ్చి నాకు కనపడుతుంటే నేను చెప్తుంటాను డైరెక్టర్గా అన్నారు. నేను మళ్ళీ వెళ్ళి కనపడలేదు. కనపడుతుండు, నేను చెప్తాను నీకు, డెఫినెట్గా చేద్ది అని అన్నారు. ఆయనతో మంచి ర్యాప్ ఉందండి మాకు. ఇవాళ సీరియల్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా అన్నపూర్ణ స్టూడియో ఆల్మోస్ట్ 1 అంటే మంచి స్ట్రగ్లింగ్ డేస్లో 1 ఇయర్ అక్కడే ఉన్నామండి స్టూడియోలోనే అంతా. అక్కడే ఫుడ్, షూటింగ్స్, ఆల్మోస్ట్ ఆ స్టూడియోలోనే తిరిగి వెళ్ళాం. అండ్ ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు నాగార్జున గారు అన్నారు, చాలా హ్యాపీ అమ్మా, చాలా బాగా చేసావు, నిజంగా ఫిలిము నిజంగా చాలా బాగా ఆడింది, ఎంత న్యాచురల్గా చేసావు కామెడీ అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకేదో సీరియల్ చేశారు కదండి మీరు, యువ తర్వాత కూడా? చేయలేదండి. గంగతో రాంబాబు లేదు చేయలేదా? చాలా సీరియల్స్ చాలా వచ్చినాయండి ఆఫర్స్, చేయలేదు. కూడా బోల్డ్ సీరియల్స్ ఆఫర్లు వచ్చినాయి. కానీ ఎందుకంటే మనం ఒక మళ్ళీ సీరియల్ చేస్తే మళ్ళీ దానికి అలవాటు అయిపోతే ఇంకా వెనక రావాలని భయం వేసిందండి. చేయలేదండి సీరియల్. గౌతమ్ మీనన్తో ర్యాప్ ఎలా ఉందండి? ఇంకా ఆయనతో ఎప్పుడు బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ ఆయనతో రెగ్యులర్గా టచ్. తమిళ సినిమాలో కూడా చేయమని అడుగుతుంటారా? స్ట్రైట్ తమిళ్ మూవీ ఇప్పుడు అంటే నేను చేసిన రోజు అక్కడ సంతానం చేసేటండి. అంటే నేను ఆయన కూడా ఎప్పుడు చేసినా ఎప్పుడు క్యారెక్టర్ అడగలేదండి, మామూలుగా చేసి. ఎందుకంటే మనకి మంచి టైంలో మంచి రోల్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా నాకు తెలిసిన జీవితంలో ప్రతి ఒక్కడు నటుడే అండి. చాలామంది మేబీ కొంతమంది నటులు
బాగున్న యాక్టర్స్ ఉంటారు, లైక్ రామారావు గారు, కమల్ హాసన్ గారు, చాలామంది అలాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ. మిగిలిన అంతా కూడా నటులే. మనం ప్రతిరోజు నటించేది కదండి. ప్రతి ఒక్కడో జీవితంలో నటించాడు, ప్రతి ఒక్కడో యాక్ట్ చేయగలండి. అవకాశాలు వచ్చి మేము యాక్టర్స్ అయ్యాం, అవకాశాలు రాక చాలామంది ఎంతో గొప్ప గొప్ప నటులు వెనకబడిపోవచ్చు. అని నాకు తెలిసిన జీవితంలో ప్రతి ఒక్కడూ నటుడే అండి. ప్రతిరోజు మనం చేసేది నటనే కదండి. అంతేనంటారా? నేను చాలా లైక్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు అదే చెప్తాను, ప్రతి ఒక్కడు లైఫ్లో నటుడే, మేమేం గొప్ప కదా అని. ఈ అభి బస్ యాడ్ ఏంటండి? అడ్వర్టైజ్మెంట్స్ కూడా 2-3 చేసినట్టున్నారు మీరు, కానీ అభి బస్ బాగా క్లిక్ అయినట్టుంది. అభి బస్ బాగా క్లిక్ అయింది అంటే అది త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ అవటం వల్ల చాలా బాగా సక్సెస్ అయిందండి. మహేష్ బాబుతో ఆఫ్టర్ 10 years గ్యాప్, పోకిరి తర్వాత రాగానే మా వినాయకుడు వచ్చాడు అని నాకు ఇష్టం అండి మహేష్ అంటే. నేను పోకిరి చేసినప్పుడు కానీ ఎక్కువ ఎవరితో మాట్లాడగానే అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. ప్లస్ మంచి సెటైర్లు, చాలా ఫన్గా ఉంటుంది ఆయనతో. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ చేయటం, అది ఆల్మోస్ట్ 2 takesలో అయిపోయింది అనమాట. ఒక బాగా ఆ యాడ్ కూడా మంచి పేరు వచ్చింది అన్నట్టు. అంటే దానికి ఏంటంటే నేను ఇక్కడ లేని అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన డబ్బింగ్ చెప్పలేకపోయానండి. మించి నేను చెప్పినట్టే ఉంటుంది కానీ డబ్బింగ్ చెప్పలేదు. కానీ ఎక్కడ మొన్న లాస్ట్ టైం కేరళ వెళ్తే కేరళలో కూడా అభి బస్ యాడ్ చేసినట్టున్నారు చాలామంది. అభి బస్సులో చేశారు కదా కర్ణాటకలో. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు వచ్చింది. మీకు ఎవరితో ఎలాంటి ఇష్యూస్ ఉండవండి ఇండస్ట్రీలో? ఎవరితో ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవలు కానీ? లేకపోతే నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోనండి. నాకు అందుకే 99% పెట్టుకున్న ఆడితో కూడా కాంట్రవర్షియల్ ఉంటే గొడవ ఉండదు కదండి. నాతో ఎవడన్నా పెట్టుకుంటే ఆడి తొక్కెత్తే గొడవ ఉండదు, ఆడిని లేపుదామని చూస్తాం మనం. అదే కదండి, నా మీద నాకు ఫోకస్ ఎప్పుడు ఉండదండి. అట్లా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఒక 2-3 ఉన్నాయని నేను విన్నాను. మీ సొంత స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మీ బాల్య స్నేహితుడు, మీరు ఆయన గత 15-20 ఏళ్ళు కలిసి ఉండి ఒక్కసారి పెద్ద కుచ్చుటోపి పెట్టేసి వెళ్ళిపోయారంట. ఉన్నాయండి చాలా. అంటే లైక్ నేను పరంగా ఇంటర్వ్యూలో చెప్పకపోయినా అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ. అంటే అందుకే నేను ఒకటే చాలాసార్లు ఇప్పుడు ఎంతోమంది పెద్ద ఆర్టిస్టులు పెద్ద ఇవన్నీ చూస్తే అనుకుంటాను, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, అదే కరెక్ట్ అని. అది ఎక్స్పీరియన్స్ ఇప్పటికన్నా చూసి నేర్చుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో హెల్ప్ చేయొచ్చు అండి, దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి, లిమిట్ దాటి చేయకూడదు. అపాత్రదానం మంచిది కాదు. కానీ మీకు ఎప్పటికప్పుడు అలా అనుకుంటుంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు కదా? చేస్తుంటారు, ఇంకా చేయకూడదు అనుకుంటున్నాను, మరి చూడాలి. ఈసారి చేస్తే మీ ఆవిడతో ఉంటాయి మీకు. ఇప్పటికే చాలా రోజు క్లాసులు ఉంటాయండి. అంతేనా? ఓకే. మీ పెళ్ళి కూడా చాలా నాటకీయంగా జరిగిందని విన్నా. అంటే మీ మదర్ ఫోర్స్ చేసి 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 మిమ్మల్ని పెళ్లి చేసుకో అంటే మీరు అంటే 4-5 ఏళ్ళు ఎప్పటి నుంచో నాకు ఫస్ట్ పెళ్ళి అంటే ఇష్టం ఉండేది కదా. సుబ్రాజ్ గడ కూడా ఉన్నాడు మా రూమ్మేట్, మీకు తెలుసు కదా, ఆడికి పెళ్ళి అంటే ఇష్టం లేదు. మీరందరూ బ్యాచిలర్ బాయ్స్. నాకేంటంటే అప్పటి వరకు లైఫ్లో ఎలా ఉండేవాడిని అంటే ఎప్పుడు డబ్బులు ఉండేవండి. వాళ్ళు పూనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయి, రేపు ఊటీ వెళ్ళాలంటే వెళ్ళివ్వండి, ఎల్లుండి బాంబే వెళ్ళాలంటే వెళ్ళివ్వండి, ఇంకో రోజు గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే వెళ్ళివ్వండి. ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను ఒక్కనే తిరగటం ఇష్టం అండి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలా ఒక్కనే అండి, ఎక్కడికి వెళ్ళాలి అలా అలవాటు అయిపోయిందండి. నేను ఒక్కనే వెళ్ళి ఏం చేస్తారు? ఒక్కరెళ్ళి వెళ్ళి ఇంకా అక్కడ ప్లేసెస్ తిరగటం, ట్రావెల్ అలాగా చాలా ఇష్టం అండి. డిఫరెంట్ ప్లేసెస్ తిరగటం అని ఇప్పటికి కూడా బాగా ఇష్టం. అయితే అలా అలవాటు అయిపోయిందండి. ఏకాకిగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకునేవాడు. కానీ నాకేంటంటే కల్లూరు వెంకట్ అని ఒక మేనేజర్ ఉండేవాడు, అంటే కృష్ణవంశీ అల్లరి చేశాడు. తను చూసిన తర్వాత తెలుసుకున్నాను అనమాట లైఫ్. మేమున్న ఫ్లాట్ పక్కనే ఉండేవాడు, తనకు అప్పటికే 47-48 ఒక 50 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకోలేదు అడు. కానీ ఎవడో చూసి కూడా లేడు, ఆడికి ఏమైనా ఎవడో రాడు. అప్పుడు అనుకున్నాను, నీ అమ్మాయి జీవితం నాకు అవ్వకూడదు, మన జీవితం మంచి ఎగ్జాంపుల్. పొరపాటు నీటిలో అయిపోతే మన బతుకేంటి అని అనిపించింది అప్పుడు ఆయన చూసి.
అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, నమ్ము చేసుకోవాలి. ఇప్పుడు కూడా శుభ్రత చెప్తుంటాను, చేసుకోరా ఆడేదో. ఎప్పుడైనా ఇలాంటి రియలైజేషన్ 35 ఏళ్ళ తర్వాత వస్తుంటుంది ఇంక ఎక్కువగా. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే ఎలా అయినా అది తిరుగుతుంటాం. జ్వరాలు వచ్చినప్పుడు, జలుబులు వచ్చినప్పుడు, ముక్కినప్పుడు, మూలిగినప్పుడు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు కంపెనీ కావాలని గుర్తొస్తుంది అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే లైఫ్లో ఎవరి లైఫ్లోనంటే మనకి ఫైనల్గా మిగిలేదు ఫ్యామిలీ కదండి. ఫ్యామిలీ ఎవరినైనా చూసేది తల్లిదండ్రులు, తర్వాత ఫ్యామిలీ అండి, ఆ తర్వాత ఇంకెవరైనా. సో మీరు మొత్తానికి వెంకట్ గారు మీ కళ్ళు తెరిపించారు. కళ్ళు తెరిపించాడు. సో మరి అది పెళ్ళి ఎలా జరిగింది చెప్పండి. పెళ్ళి అంతా ఒక మిస్టరీ అండి, ఎందుకంటే నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఒప్పుకోరు. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి, ఇంట్లో ఒప్పుకోరు. అయితే మేబీ ఇంట్లో నేను చెప్పలేదండి. ఒక ఫ్యూ ఫ్రెండ్స్ ఉండగానే పెళ్ళి చేసుకున్నాను. చేసుకుని నాకు పెళ్ళి అయిపోయి కూడా చెప్పలేదు ఇంట్లో. నా కూతురు పుట్టిన తర్వాత ఇంటికి ఫోన్ చేశానమ్మా నీకు మనవరాలు పుట్టిందని. వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. జోక్ చేస్తున్నారు అనుకున్నారా? ఎందుకంటే ఏం చేయలేరు, ఏం అనలేరు అప్పుడు ఆ సిచ్యువేషన్లో. తెలివి బాబోయ్, అందరికీ మంచి కోచింగ్ క్లాసులు ఇవ్వచ్చు మీరు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి అని. 2 days తర్వాత వచ్చారు. అంతే, నా తర్వాత అంతా మామూలు అయిపోయిందండి. మేబీ అంటే ఎక్కువ మనకి విలేజ్ సైడ్ ఇవన్నీ ఏంటంటే మనకున్నావు. ఇప్పుడు సిటీలోకి వచ్చిన తర్వాత మేబీ యూనివర్సల్ థింకింగ్ ఉంటుందండి. మన విలేజ్లో ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్లు, మన క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలని రకరకాలు ఉంటాయి. సో మీ ఆవిడ మీకు ఎలా పరిచయం అయ్యారు? మా ఆవిడ నాకు అంటే ఫ్యాన్ అండి తను. ఓ ఫ్యాన్, ఓకే, ఇంట్రెస్టింగ్. కొంచెం చెప్పండి లవ్ స్టోరీ. అంతే అండి, అలాగే పరిచయం అండి. పరిచయం అయినప్పుడు మొత్తం కామనే కదండి, లవ్లో పడేసేటప్పుడు గిఫ్ట్లు ఇవన్నీ తిప్పడాలు అన్నీ ఉంటాయి. పెళ్ళైకి ఒక రోజు కూడా బయట తిప్పలేదు. ఇప్పటికే ఉంటుంది ఏంటి పడేయడానికి ఇన్ని చేసిన తర్వాత నేనే కాదు అందరూ అంతే మగవాళ్ళు. ఓకే, బాగుంది. సో పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడికి తీసుకుపోలేదు మీరు? మీరు మాత్రం బాగా ట్రావెల్ తీసుకెళ్తాను కానీ అంత లేదు. ఫస్ట్లో పెళ్ళి అవ్వక ముందు తిప్పినంత తిప్పలేదండి. ఓకే. సో పెళ్ళికి ముందు ఎక్కడెక్కడ తిప్పారేమిటి? ఎక్కడెక్కడికి వెళ్ళారు కలిసి? ఇక్కడే హోటల్స్కి, రెస్టారెంట్స్కి, బయటికి. సో పెళ్ళైని పాప పుట్టాక ఎన్ని రోజులకు చెప్పారేంటి మీ అమ్మ వాళ్ళకి? ఇమ్మీడియట్ చెప్పారా? ఓకే. ఇమ్మీడియట్గా మా పాప తను వైకుంఠం కూడా కదా రోజు పుట్టింది అనమాట. అందుకని శ్రీనిత్య అని పెట్టాను, లక్ష్మీదేవి పేరు. ఓకే. అలా మేబీ అయిపోయిన వెంటనే చెప్పాను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు కృష్ణ? ఇంతకుముందు గతంలో ఒక ఇల్లు ఇష్యూలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఏం లేదండి, అయిపోయినా అలాగే అన్నింటిలోలాగా. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు నాకు అంటే అలాంటి ఇష్యూస్ మళ్ళీ మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే అయిపోయినాయి. అండ్ దాని గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదండి. వాళ్ళ వెరీ హ్యాపీ. అండ్ అలా అంటలేదు, అది అయిపోయింది. కనీసం ఇప్పటికైనా మీరు మళ్ళీ ఇల్లు కొనుక్కున్నారా? ఇంకెక్కడన్నా ఉంటున్నారా? కొత్త అపార్ట్మెంట్ కానీ లేకపోతే స్థలం కానీ మళ్ళీ ఎవరైనా తీసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. అదే అపార్ట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మానసికంగా కానీ, కెరియర్ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలా ఉందండి ఇప్పుడు? లైఫ్ ఎలా ఉంది ప్రస్తుతం? లైఫ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండి, ఎందుకంటే లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఫేస్ చేసాం. ఇప్పుడు గంట నేర్చుకోకపోతే నీకంట అంటే ఎవడో అంటే మా వైఫే చెప్తుంటుంది, ఇన్ని జరిగినా సరే గమ్ముని మన పని మనం చూసుకోవాలి, హెల్ప్ చేయొచ్చు, దానికి ఒక లిమిట్ ఉండాలి, అన్నీ చేయాలని. అండ్ మేబీ చూడాలండి ఇప్పుడు ఎక్కువ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అంటే లైక్ ఫిలిమ్స్తో పాటు ఫోటోగ్రఫీ కూడా స్టార్ట్ చేశాను. అంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ కూడా కమర్షియల్గా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్షాప్స్కే వెళ్తున్నాను యూఎస్ఐ, ఖాళీగా ఉన్నప్పుడు వర్క్షాప్స్ అవి చేసి మళ్ళీ నాకు నేను అప్డేట్ చేసుకుని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఫోటోగ్రఫీలో కూడా ఖాళీ దొరికినప్పుడు, ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఖాళీ దొరుకుతుంటుంది, కానీ దొరికినప్పుడు చేద్దామని. ఒకప్పుడు మీకు కొంచెం డైరెక్షన్ కూడా చేద్దామని కొంచెం ఉండింది కదా, అది ఇంకా ఉందండి లైవ్లో ఫోకస్? ఇదే భాగమే అండి. ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ రోల్ రావట్లేదు, అవి రావట్లేదు, ఏదో ఇండస్ట్రీలో
డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయితే చాలామంది యాక్టర్స్ నాకు తెలుసు చాలామంది యాక్టర్స్ అవుదామని వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే డైరెక్టర్లు అవుదామని వచ్చి యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మేబీ ఈ లైక్ ఈ ప్రాసెస్లో జాయిన్ అయితే మనకి లైక్ మేబీ ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన మనకి ఖాళీగా ఉండడం ఎందుకని అప్పుడు రసూల్ గారి చేయటం జరిగిందండి భగీరథ ఫిలింకి. అది ఉన్నప్పుడే చేఫిట్ నీచే చేసేయండి, చేఫిట్ నీచే అక్కడి నుంచి రోల్స్ రావడంతో ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది మీకు కృష్ణుడు? అంటే ఓవర్ వెయిట్ పక్కన పెట్టండి, ఓవర్ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీరు ఇప్పుడు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఏజ్ కూడా పెరుగుతుంది, కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయండి, లైక్ పెయిన్స్ అంటే ఇదివరకు ప్యాషన్ మీద ఏంటో ఏదంటే అవి చేసేసేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు ఏజ్ కొంచెం పెరిగే కొద్ది ఏమవుతుందంటే నీస్ మీద ఎఫెక్ట్, అందుకనే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మనకున్న దాని మీద ఎక్కువ వెయిట్ ఉంటే బాడీలో అన్ని పార్ట్ల మీద స్ట్రెస్ ఉంటుంది కదండి, స్ట్రెస్ అయితే ఉంటుందండి. అండ్ అందుకే దాని గురించి బేరియాటిక్గా నేను చేయించుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సినిమాలకు సంబంధించి, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏమేమి మేజర్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు? అంటే హౌ ఆర్ యూ మోల్డింగ్ యువర్ లైఫ్? ఇప్పుడన్నా కొంచెం అంటే ఇంతకు ముందంతా ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది చేసేవాళ్ళు. ఇప్పుడు మీ ఆవిడ మీకు ఇచ్చిన జ్ఞానోపదేశం వల్ల మీరు కొంచెం ఆర్గనైజ్డ్గా అవుదాం అనుకుంటున్నారు కాబట్టి, సో ఈ ఆర్గనైజ్డ్గా ఎలా ఉండబోతున్నారు, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సినిమాలు పరంగా అయితే మేబీ అదే అండి, మనం తగ్గి డిఫరెంట్ దాంతో వద్దాం అనుకున్నాను, చేంజ్ అవడంతో. ఎందుకంటే మనం ఏ ఆర్గనైజ్ చేసినా మనకి మన జర్నీలో ఒక మంచి డైరెక్టర్స్ చేతిలో పడాలంటే, ఏ ఆర్టిస్ట్ కన్నా సరే ఎవరైనా మంచి డైరెక్టర్స్ ఉండాలి. మంచి డైరెక్టర్స్ చేతిలో పడితే ఏమైనా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేసి మళ్ళీ డిఫరెంట్గా మౌల్డ్ అవ్వచ్చు అండి. అందుకని మంచి డైరెక్టర్స్ దగ్గర చేయాలని ఉందండి. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే నాకైతే ప్రతి ఆర్టిస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏది ఇచ్చినా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్యారీ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందు ఫిలిమ్స్ పరంగా అయితే మంచి డైరెక్టర్స్ లైక్ చేతిలో పడాలి, మంచి క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లు. అంటే ఒకదానికే కాకుండా ఇప్పుడు హిందీలో చూస్తుంటే అంటే మీరు ఫిలిమ్స్ చూడండి, ఒకే ఆర్టిస్ట్కి క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు పరేష్ రావుల్ కానీ, భూమన్ ఇరానీ కానీ ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఫిలింకి మారుతాయి. మనకి ఇక్కడ ఏంటంటే వాడు కానిస్టేబుల్ ఇస్తే లైఫ్ లాంగ్ కానిస్టేబుల్, ఆడు ఎస్ఐ అయితే లైఫ్ లాంగ్ ఎస్ఐ, లాయర్ అయితే లైఫ్ లాంగ్ లాయర్, బాడీ బిల్డర్ అయితే లైఫ్ లాంగ్ బాడీ బిల్డర్. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. జనరేషన్ మారుతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. కాబట్టి మంచి డైరెక్టర్లు చేతిలో పడి డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని ఉందండి. హెల్త్ పరంగా అంటే ఇంకా బేరియాటిక్ లేకపోతే ఈ సైన్స్ రిలేటెడ్ తప్ప మనం తగ్గడం చాలా కష్టం. డిసైడ్ కదండి, అది 100% చేయలేదు. మనకు చెప్పడం ఈజీ అండి. ఇప్పుడు 4 రోజులు పరిగెడితే ఏ కాలు పట్టేసింది అనుకున్నాడు, షూటింగ్ చేయడం ఏం చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. అలాంటివి జనరల్గా మీరు ఫుడ్ అన్నది ఎట్లా ఉండదు, కంట్రోల్డ్గా ఉంటారా లేకపోతే ఫుడ్ బాగా తక్కువ, స్వీట్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది? అసలు మామూలు జనరల్ ఫుడ్ అయితే చాలా, బిర్యానీలో ఒక సగం కూడా తినలేనండి. కానీ బేసిక్గా ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో కానీ మాకేంటంటే ఊర్లో ఇంట్లో అన్నీ పాలకోవాలు, కజ్జికాయలు, ఈ జంక్ ఫుడ్ అన్నీ చేసేసి డబ్బాల్లో పూతరేకులు పెట్టేసి బాగా అలవాటు. నాకు అది అలవాటు అయిపోయింది ఏంటి ఇప్పటికీ కూడా మానలేనండి. జంక్ ఫుడ్ బాగా ఎక్కువ, స్వీట్స్ కానీ ఈ ట్రెడిషనల్ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అండి నాకు. నువ్వుల నూనెలో లేకపోతే పూతరేకులు, కజ్జికాయలు, పాలకోవాలు, మేము అందుకే ఇంత రిచ్గా. రోజు తింటారా పక్కగా? రెగ్యులర్గా తింటుంటాను. రెగ్యులర్ ఇంట్లో ఉంటుంది స్టాక్. ఇప్పుడు కూడా మీరు వస్తున్నారండి జూన్. ఎందుకంటే నన్ను ఇంకొన్ని కిలోలు, ఆల్రెడీ నేనే చాలా ఓవర్ వెయిట్, ఇంకొన్ని కిలోలు నాకు, మీకు ఇంత శాడిజం ఏంటి? మీరే కాకుండా ఇప్పుడు నేను తగ్గుదామని అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు జున్ను పెట్టి ఇంకొన్ని కిలోలు పెంచుతారా ఏమిటి? కానీ మధ్యలో ఎప్పుడో విన్నాను నేను, మీరు ఏదో సాయిబాబాకి దండం పెట్టుకొని నేను ఇంకా ఈ రోజు నుంచి అన్నీ మానేస్తాను బాబా, నేను చాక్లెట్లు తిన్ను, ఐస్ క్రీమ్లు తిన్ను అని దండం పెట్టుకున్నారంటగా. ఒక వారం మాత్రం తినకుండా ఆగారు. మానలేమండి, అంటే అలవాటు అయిపోయిన ప్రాణం అంటే జ్యూసులో. ఇప్పుడు రోజు
రకరకాల స్వీట్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చిన్నప్పటి నుంచి అంటే మనకి మా కోస్టల్లో ఏంటంటే రాజోలు ఇవన్నీ మాకు దొరకని ఫిష్ ఉండదండి. సీ ఫుడ్, క్రాబ్, ప్రాన్స్, ఈ మసాలాలు, ఈ పులావులు ఇవన్నీ అలవాటు అనమాట. నాకు కొంచెం తినాలండి అది, లేకపోతే ఆ మైండ్ నాకు నిద్ర పట్టదు ఆ రోజు. అలాగే దానివల్ల ఇంకా హార్మోన్స్ ఇంకా పిచ్చి పిచ్చిగా ఫైట్ చేసే లోపల ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తూ ఉంటాను ఇవన్నీ. కానీ అదే వేరే సోర్స్ లేదండి. ఏదన్నా ఈ బేరియాటిక్ లాంటిది చేయించాలండి. కానీ బేరియాటిక్ చేసుకున్న తర్వాత చాలా నోట్ని కట్టేసుకోవాలి కొన్నేళ్ళు, అది తెలుసా మీకు? అది కట్టేసుకోవడం కదా, తిన్నాం కదండి, అది తినలేము అన్నది సరే, బట్ ఫుడ్ కూడా ఇనీషియల్గా ఒక 2-3 months లిక్విడ్ డైట్, కొన్ని లిక్విడ్ సెమీ సాలిడ్స్ ఇలాంటివి అది కంపల్సరీ చేయాలి. వేరే తిన్నా సరే వామిటింగ్ అయిపోద్దండి, చేయలేము అనమాట. సో ఇప్పుడు మీరు ఫోకస్గా ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో పడ్డా ఉన్నారు. అనుకున్నాను చాలాసార్లు చేద్దామని, చేయలేకపోయానండి. ఇప్పుడు కొన్ని నిజంగా చేయలేమండి. అంతేనా? దానితోడు మీకు వంశీ గారు లాంటి వాళ్ళు తోడైతే అసలే చేయలేరు ఇంకా. కానీ ఆయన నిజంగా షూటింగ్స్లో నిజంగా గ్రేట్ అండి. మొన్న షూటింగ్ స్కెడ్యూల్లో ఆయన ఎవ్రీడే మార్నింగ్ ఓన్లీ జావా తాగేవారండి. అంటే తర్వాత ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటే 2-3 ఐటమ్స్ అని కావాలి, మళ్ళీ నైట్ మళ్ళీ నో ఫుడ్, ఓన్లీ ఇడ్లీ. అంటే వర్క్ చేయాలి కాబట్టి. ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎవరండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? చాలా మంది క్లోజ్గా అంటే రెగ్యులర్గా మీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే నాకు అంటే రెగ్యులర్గా కలిసి వాళ్ళు ఇద్దరు, దీపక్, విక్కీ అని ఇద్దరు ఫ్రెండ్స్ అండి. దీపక్ అనేవాడు స్క్రీన్ ప్లే రైటర్ అండి. అప్పుడు రేస్ గుర్రం ఇవన్నీ, మన దువ్వాడ జగన్నాథం చాలా సినిమాలకు స్క్రీన్ ప్లే రైటింగ్ చేస్తున్నాడు. విక్రమ్ ఏమో ఇప్పుడు రవితేజతో కొంచెం టచ్లో ఉండాలి సినిమా. వాళ్ళిద్దరూ బాగా అంటే ఫస్ట్ అంటే లాస్ట్ 14 years నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే వాళ్ళు కెరియర్ పరంగా ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు. అంటే నాతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యి నేను ఎప్పుడు అంటే మన ఫ్రెండ్స్ అండి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఏ టైంలో ఉన్నా మనని లైక్ పలకరించి మనకి ఏమైనా కావాల్సిన అలా ఉండే ఇద్దరు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అండి. మరి వాళ్ళ సినిమాలో మీరు చేయట్లేదా? చేశాను. గోపాల దీపక్ రాశాడు గోపాల స్క్రీన్ ప్లే, అందులో గోపాలలో చేశాను. అంటే ఉండాలి కదండి క్యారెక్టర్లు ఇప్పుడు చేయడానికి కూడా. సుబ్బరాజ్ కూడా మీకు మంచి ఫ్రెండ్ కదా? సుబ్బరాజ్ కలుస్తుంటారా? తక్కువ అండి. అంటే ఇది వరకు కలిసి ఉన్నాయి, ఇప్పుడు బిజీగా ఉన్నాడుగా. సుబ్బరాజ్ కూడా బిజీగా ఉంటుంటాడుగా. అంటే ఇప్పుడు బాహుబలి చేశాడు. నేను మెసేజ్ చూడగానే పెట్టాను, నిజంగా చాలా హ్యాపీగా మంచి రోల్ చేసావు. అంటే ఒక యాక్టర్గా మంచి క్యారెక్టర్, నిజంగా చాలా మంచి క్యారెక్టర్. సో సుబ్బరాజ్ గారితో అప్పుడప్పుడు రెగ్యులర్ అంటే వీళ్ళిద్దరు. నేను సుబ్బరాజ్ ఎవరో అంటే ఎక్కడో దగ్గర పార్టీంగ్ కొంచెం బిజీ, ఎవరితోనో హీరోలతోనో డైట్లతోనో అటు బిజీగా ఉంటాడు. మనకులా ఖాళీగా ఉంటాడు, కొంచెం ఫోకస్డ్గానే ఉంటుంటాడు. ఫోకస్ ఆయన మీద ఫోకస్, మీకు వేరే వాళ్ళ మీద ఫోకస్గా ఉంటాం. ఓకే. సాయి కిరణ్ అడవితో టచ్లో ఉన్నారండి? రోజు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. సాయి కిరణ్ అడవితో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతుంటాను. ఇక్కడ సాయి కిరణ్ ఆయన కూడా కొంచెం మీట్ అయిపోయి అనుకుంటారు. మంట అయిపోయాను, అందుకే ఇద్దరు కలిసే ఉంటాయి. నేను ఆయన కూడా ఇప్పుడు అదే చెప్తుంటాను మ్యాక్సిమమ్. మొన్నే ఫోన్ చేశాను, ఏంటంటే మన గురించి ఆలోచించుకోవాలి, వేరే వాళ్ళ గురించి కాదు. ఆయన కూడా కొంచెం ఫోకస్ వేరే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అవును కదా, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఎదగాలి. అవును. చాలా మొన్న ఏదో ఫిలిం విషయాలు కూడా చాలా నష్టపోయినట్టున్నారు. అవును. ఇట్స్ అ బిగ్ థింగ్. అంటే ఒక్కోసారి మనకు చాలా లెసన్స్ జీవితమే నేర్పిస్తుంది, లైఫే లెసన్స్ నేర్పిస్తుంటుంది. కానీ మనం ఎందుకో మన బేసిక్ నేచర్ వల్ల ఒక్కోసారి మనం నేర్పించిన అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన సిస్టమ్ అలాంటిదండి. మనం పెరిగిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వేరే రకంగా పెరిగితే వేరే రకంగా ఉండండి. మనం చూసి అంటే అన్నీ చూసేసామండి లైఫ్లో. అందుకని ఎగ్జైట్ అవ్వనండి దేనికి ఇవాళ నన్ను మీరు 20-30 కోట్ల కార్లో తీసుకెళ్ళినా ఎగ్జైట్ అవ్వను. అదే జట్కా బండలు తీసుకెళ్తే ఎగ్జైట్ అవుతాను. అలాగా లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఉండదండి నాకు, దేనికి కూడా ఎగ్జైట్ అవ్వను. కానీ మీరు 2 ఎక్స్ట్రీమ్స్ చూసారు కదా కృష్ణుడు. అంటే మీరు హై లైఫ్ చూసారు, కంప్లీట్ నేల మీద పడ్డ లైఫ్ చూసారు. అంటే ఒక రోజు 1 day స్క్వేర్ మీల్ తినని రోజు కూడా చూసారు కదా. ఆ 2 చూసామండి. బాంబేలో కూడా నేను ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా కాలం 100 రూపీస్ బెడ్ మీద పడుకున్నాను.
వీటిలో నేను దీపక్ అని ఉన్నాడు కదండి, మా ఇద్దరం కూడా వీటిలో షిప్ హోటల్ అని ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో తను అక్కడే పరిచయం నాకు. 100 రూపీస్ బెడ్ అంటే ఆ లైఫ్ కూడా చూసాను. అంటే ఒక డిఫరెంట్ లైఫ్, అది మేబీ నా లైఫ్లో బెస్ట్ లైఫ్ అండి అది. బెస్ట్ లైఫ్. రోజుకి అంటే ఒక 500-600 మంది ఉంటారు ఆ హోటల్లో. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎన్ని డిఫరెంట్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రావటం. ఒక 7-8 నెలలు అక్కడే ఉన్నాను. అంటే ఒక బెడ్ 100 రూపాయలు, ఒక బెడ్ 100 రూపాయలండి. చాలా బాగుంటుంది అనుకోండి. అంటే ఒక టేక్ బెడ్, దాని కింద మన సామాన్ అన్ని పెట్టుకోవచ్చు. మొత్తం డార్మెటరీ అండి. డార్మెటరీ. ఓకే. అందరూ ఒకే చోట ఉంటారు. అందరూ ఒకే చోట ఉంటారు. సో మీకు మంచి పరిచయస్తులు అందరూ ఏదో ఒక పని మీద వచ్చి ఉంటారు అక్కడికి, ఏదో నేర్చుకోవాలి, దేనికి ఒక దానికి. అన్ని రకాల ఒక రకం మనుషులు ఉంటారు. స్మగ్లర్ ఉంటాడు, ఉంటారు, అందరూ దుబాయ్ వెళ్ళి వాళ్ళు, గల్ఫ్ వెళ్ళి వాళ్ళు, రకరకాల జనాలు, రకరకాల క్యారెక్టర్లు అన్ని లైఫ్లో అన్నీ చూసాను. ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. అంటే ఎప్పుడు మనకి ప్రయత్నించారా? ఒక అదృష్టం ఏంటంటే లైఫ్లో ఒక ఇది, నేను చదివిన స్కూల్ కానీ లేకపోతే మా ఇంట్లో దీని కానీ ఎప్పుడు మందు కానీ సిగరెట్ కానీ ఏది ముట్టుకోలేదండి. అంటే ఆ వైపున మైండ్ వెళ్దండి వేరే దాంట్లోకి. మేబీ అటైపు వెళ్దండి నా మైండ్ ఎప్పుడు ఇంత ఇండస్ట్రీలో ఉన్నా సరే వేరే అట్లలోకి వెళ్ళలేదండి. మధ్యలో ఎప్పుడో ఖతార్ వెళ్దాం అనుకున్నారట కదా? అదే ఖతారు కరెక్ట్గా అదే అండి, చిన్న రోల్స్, హ్యాపీ డేస్ ఇవన్నీ ముందే లైక్ ఈ ఫోటోగ్రఫీ నాతో చేసినట్టు ఖతార్లో చేస్తున్నాడండి. అక్కడ ఫోటో జర్నలిస్ట్ కింద అప్పుడులో 2.5-3 lakhs శాలరీ అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకు అంతగా వెళ్ళిపోదాం ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఇండస్ట్రీయే నమ్ముకున్నారు కదా మీరు, ఇక్కడే ఉండాలని అని నమ్ముకున్నా అండి. నమ్ముకుంటే ఇప్పుడు ఎవడిస్తాను డబ్బులు మనకి? ఇప్పుడు కంటిన్యూస్ నెలకి, ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి అప్పుడులో 50,000 లక్ష ఉండాలి కదండి నెలకి. ఫోన్లో వెళ్ళి కొంచెం అంటే ఏదో ఒక సంవత్సరం ఎంత ఉండి మళ్ళీ రావచ్చు అని అనుకున్నాను. అనుకున్న టైంలోనే నాకు యువ సీరియల్ వచ్చింది. యువ సీరియల్లో మన కుమార్ డైరెక్టర్, గుండెల్లో గోదావరి డైరెక్టర్, తను చున్యాకి చెప్పాడు అది యువ గురించి నేర్చుకుంటే కృష్ణుడు అని ఉన్నాడు అండి. అక్కడ అలాగా యువ సీరియల్ చేయడం జరిగింది. బ్రేక్ మనం వెళ్ళాలన్నా ఏదో బ్రేక్ పడింది. సో మీ ఆవిడకి మీకు మధ్య ఉన్న బాండ్ ఎలా ఉంటుందండి? వాట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ యూ బోత్ షేర్? బాండ్ బాగానే ఉంటుందండి. బాండ్ అంటే నేను ఏం చేసినా తను, అంటే నేను ఇండస్ట్రీలో ఉండి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే తను సపోర్ట్ చేస్తుంది. తను సపోర్ట్ చేస్తుంది, ఇలా కాదు ఇలా ఉండాలని చెప్తుంటుంది. ఇప్పుడు మొన్నటి వరకు వేరు, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉన్నాం, మేము అంతా మారాలి. ప్లస్ నేను ఏం చేసిన అంటే లైక్ నేను షూటింగ్లో 10 రోజులు ఉన్నా ఏది ఉన్నా సరే తను ఇప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే. తను చదువుకున్నారండి? మీ పాప సంగతి చెప్పండి. పాప ముచ్చట్లు, పాప కబుర్లు ఎన్నేళ్ళు తనకి? తనకి ఇప్పుడు 4.5 years అండి. శాంక్తా మేరీలో చదువుతుంది. ఆల్మోస్ట్ మెయిన్ థింగ్ నాకే కదా, ఎవరికన్నా సరే పిల్లలతో ఉన్న హ్యాపీనెస్ వేరు కదా. ఇంటికి వెళ్తే మన ఎన్ని బాధలన్నా మర్చిపోతాం. రైట్. ఈ సినిమాలు చూసిందా ఏమన్నా? టీవీలో చూస్తుంటుందండి. అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఐప్యాడ్లో ఇవే కదండి, ఐప్యాడ్లో డైరెక్ట్గా నా అన్నీ చూస్తుంటుంది. చూస్తుంది, ఐడెంటిఫై చేసింది, నానా వచ్చావు అని అంటారు. ఐడెంటిఫై అంటే తనే, నేను అంతకుముందు తనకి 2-3 సార్లు నాకు చూడాలంటే నేను అందులో ఇస్తాను కండి, అవి అందులోకి హిస్టరీలోకి వెళ్ళి నాకు చూస్తుంటుంది. ఓ హిస్టరీలోకి వెళ్ళి చూడటం వచ్చు? హిస్టరీలోకి వెళ్ళి చూస్తుంటుందండి. చూసి అదే లాస్ట్ టైము తనే మన ఎవరో లైక్ నీ ఫ్యాన్ ఎవరు, మీ డాడీ ఫ్యాన్ అని అడిగారు. లేదు ఫస్ట్ నాకు నేను ఫ్యాన్ని, ఆ తర్వాత మా డాడీ ఫ్యాన్. జనరేషన్ ఎలా ఉంది. పోన్లేండి, అట్లీస్ట్ బెటర్. సో మీలాగా కాదు మీ అమ్మాయి. అదే ఆమె ఫ్యాన్, ఫుల్ ఫోకస్డ్గా ఉంది. యా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. విష్ యూ గుడ్ లక్. మీరు ఇంకా మంచి పాత్రలు పోషించాలి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, ప్రాస్పరస్, హెల్దీ ముందు. అలాగే. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్. Congrats, I Dream, on reaching 1 million subscribers.